शिवाय गुरवे नमः। 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 శంకరులు చెప్పిన ఎన్నో అద్వైతాల్లో ఈ కౌపీన పంచకం అనేది ఒకటి. అంటే వస్త్రధారణ గురించి చెప్పారు. ఎంత నిరాడంబరంగా ఉండాలి, వస్త్రధారణ యందు ఎటువంటి అంటే నేను గొప్పగా కనపడాలి, నా వస్త్రధారణ వేరే వాళ్ళకన్నా చాలా గొప్పగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీకు ఈ యోగాన్ని సిద్ధించలేవు. రమణ మహర్షికి ఎంతో మంది పట్టు వస్త్రాలు కూడా తెచ్చిచ్చినా కూడా ఆయన వాటి యందు ఎప్పుడూ కూడా ఇది చేయలేదు. కాబట్టి ఇక్కడ ఈ వస్త్రములందు కూడా మీరు అంటే వస్త్రధారణ యందు కూడా కొంతమందికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఇంకా ఉన్నాయి. వస్త్రధారణ యందు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, శుభ్రమైన వస్త్రధారణ, శుచి శుభ్రత ఉండాలి వస్త్రముల యందు. అంతేగాని మురికి గుడ్డలు వేసుకోమని కాదు ఇక్కడ అర్థం. కానీ దాని యందు ఆ ప్రత్యేకమైన ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలా ఉంటేనే నేను వేసుకుంటాను, ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా ఒక విషయమందు తాపత్రయం ఉన్నది అంటే అది జీవ లక్షణం. ఆ తాపత్రయం నిన్ను ఎప్పటికీ కూడా ఈ అద్వైతానికి అంటే యోగానికి, ఏకత్వానికి తీసుకువెళ్ళదు. శంకరులు అది కూడా చెప్తున్నారు అనమాట ఈ కౌపీన పంచకం అనే దాంట్లో. ఇవన్నీ కూడా ఆయన రాసిన చిన్న చిన్నవన్నీ కూడా అవన్నీ పాడుకోవచ్చు, హాయిగా చదువుకోవచ్చు. సంస్కృతం రాని వాళ్ళు తెలుగులో అయినా సరే ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే ఆ తెలుగు అర్థాలు చదువుతున్నా సరే మీకు అంటే ఎలా చదవాలో అలా చదివితే దాని అంతరార్థం బోధపడి అది ఆచరణ పెట్టగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆచరణ పెడతారో, ఎందుకంటే ఆచరణ యోగ్యంగా లేనివి ఏది శంకరులు చెప్పలేదు. శంకరులు చెప్పినది చాలా అందరూ కూడా ఎవరైతే ఈ అద్వైతంలో ఉన్నత స్థితి అంటే పరమశ్రేయస్సును కోరుకుంటున్నారో, పొందాలన్న తపన ఉంటుందో వారందరూ ఆచరణ పెట్టడానికి అత్యంత అణువుగా ఉన్నవే చెప్పారు ఆయన. ఆహార విహార విషయాలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన ఎప్పుడూ కూడా పెట్టలేనిది ఏది చెప్పదు. బ్రహ్మం అంటేనే అది అంతటా ఉన్నాడు అంటే అర్థం ఎంత సులభం. ఎక్కడో కొండ మీద ఉన్నాడు అంటే కష్టపడి వెళ్ళాలి. ఆయన అంతటా ఉన్నాడు, అక్కడికే వెళ్ళక్కర్లేదురా, నా కోసం నువ్వు ఇక్కడ చూసినా నేను కనపడతానన్నాడు. అందుకే నేను సత్యనారాయణ స్వామి కథలో రాయి కూడా పూజ చేస్తే పిల్లలు ఏమీ తెలియని పిల్లలు మంత్రము అవన్నీ రాకుండా చేసినా కూడా అందులోంచి పరమాత్మ అలాగా ఎక్కడైనా ఉన్నాను అన్నాడు. చూడగలిగే దృష్టి నీలో ఉండాలి. కాబట్టి ఈ యొక్క అద్వైతాన్ని పొందాలి అంటే ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకం. ఈ ఆచరణ అనే దానికి పరిధులు ఉన్నాయా అంటే ఆయన చెప్పారు, అది పొందే వరకు పరిధులు. ఎస్, అన్నీ కట్టుకోవచ్చు, పట్టు చీరలు కట్టచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నువ్వు పట్టు చీర కట్టినా మామూలు చీరగా భావించగలుగుతున్నావా? దానిని మామూలుగా వస్త్రాన్ని సమాన దృష్టితో చూడగలుగుతున్నావా? ఒక శ్రద్ధ వచ్చేస్తుంది, అది నలిగిపోతుందేమో, పాడవుతుందా. నీ దృష్టి ఎప్పుడైతే విషయాల మీదకి వెళ్ళిందో అది విషంగా నిన్ను ఇది చేస్తుంది. అందుకనే ముందర ఈ యొక్క స్థితి పొందిన తర్వాత ఏదైనా చేయొచ్చు అన్నారు. అందుకనే కౌపీనము అంటే అందరికీ తెలిసినదే. ఏది అవసరం అంటే మామూలు వస్త్రం అని అర్థం అనుకోండి. ఇంకా ఒక వస్త్రాన్ని ధరించాలి అంతే. ఈ దేహం ఉన్నది కాబట్టి ఆ దేహాన్ని జుగుప్సగా అనేది చాలా గుర్తుపెట్టుకోండి. వస్త్రధారణ విషయాల్లో మీరు మీ పిల్లల పట్ల కూడా
ఆ జుగుప్సాకరమైన వస్త్రధారణని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించరు. వారు బయట ఫ్రెండ్స్ ని చూసి అనొచ్చు ఏదైనా సరే, కానీ వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. మీరే వస్త్రధారణ అలా చేస్తే పిల్లలు చేయకుండా ఉంటారా? చాలా మంది ఇది కంఫర్ట్ అంటారు. నాకు అర్థం కానిది ఏమిటంటే ఏమిటి ఆ కంఫర్ట్? ఒకరికి జుగుప్సాకరంగా కనిపించే వస్త్రధారణ ఎలా కంఫర్ట్ అవుతుంది? దేనికి ఆ వస్త్రధారణ? మీరే చేస్తే మీ పిల్లలు చెయ్యరా? కాబట్టి మీరు వయసుకు తగ్గట్టుగా మీ వస్త్రధారణ ఉంటే అప్పుడు మీ పిల్లలు కూడా ఆ విధంగా చేస్తారు, మీకు ఆ గౌరవం లభిస్తుంది. కాబట్టి వస్త్రధారణ కూడా ఎంత ముఖ్యమైనదో చెప్తున్నారు ఆయన. గోచి పెట్టుకున్నంత మాత్రాన రమణ మహర్షి పరమాత్మ కాలేదా? ఆయనకు ఇవ్వవలసిన ఏదైనా సరే ఆయనకి తగ్గిందా? పెరియవారు వీళ్ళందరి వస్త్రధారణ ఎంత నార్మల్ గా ఉంటుంది, వారికి ఏమన్నా ఇది తగ్గిందా? కాబట్టి వస్త్రధారణ పట్ల ఎప్పుడు కూడా అంత ఇది ఉండరాదు. అలాగే గురువులకి సమర్పించేటప్పుడు కూడా మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఇవ్వకండి. గురువులు ఏది వారికి సుఖకరంగా ఉంటుందో అది మీరు ఇవ్వాలి, అంతే తప్ప మీ కోరిక ప్రకారంగా గురువులని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మీరిచ్చే వస్త్రాలకో మీరిచ్చే వాటికో ఇచ్చేసుకునేవాడు గురువు ఎలా అవుతారు? మీకేం బోధించగలుగుతారు? అద్వైతాన్ని బోధించగలుగుతారా? సరే, ఇవన్నీ కాబట్టి ఇక్కడ ఈ కౌపీన పంచకంలో ఆయన చెప్తారు, వేదాంత అధ్యయనంలో రెండు లక్షణాలు ఉంటాయి, రెండు పక్షాలు, అంటే రెండు విధాల రెండు. జీవన్ముక్తుల జీవన సరళి, ఆలోచన విధానం, సమాజము మరియు సకల జీవరాశుల పట్ల వారి దృక్పథం, ఇది తెలిసినదే. ఎలా ఉంటారు వాళ్ళు, వాళ్ళ జీవన సరళి ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు అనుభవమే. ప్రత్యక్షంగా చూశారు, అన్ని చూశారు. ఇది మీరు ఆచరణలో పెట్టవలసింది. అయితే అప్పుడప్పుడు ఏంటంటే వారికి సరే జరుగుతూ ఉంటుంది కదా, మీ కోరికకు అనుగుణంగా గురువులు ఉండాలన్న మీ యొక్క అభిప్రాయం ఎప్పుడూ కూడా సరి అయినది కాదు. వారి జీవన సరళిని మీరు గౌరవించాలి. అలాగే ఆ యొక్క నిరాడంబరత్వాన్ని మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో అప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క సిద్ధిని, ఏదైతే పరమ శ్రేష్టమైనది ఉన్నదో అది మీరు అత్యంత సులభంగా పొందగలుగుతారు. సాధకులకు ఆత్మ సాక్షాత్కారానికి సహకరించే మార్గం ఒకటి. ఈ సర్వాత్మ భావం ఉండాలి. ఆత్మ యొక్క విశ్వ వ్యాప్తత, ముక్తి, మోక్షము, సర్వబంధముల నుండి స్వేచ్ఛ ఈ జన్మలోనే ఈ దేహంలోనే జీవిస్తూ ఉండగా అనుభవానికి తెచ్చుకోవటము సాధకునికి ముఖ్య లక్ష్యం. అంతేగాని జీవితం అయిపోయాక నువ్వు చేసేదేమీ లేదు. కనీసం జీవితం అయిపోయాక కాదు, ఈ శరీరం నీకు సహకరించినప్పుడు నీవు ఇహ చేసేదేమిటి? పడుకునైనా నేను చేయగలుగుతాను అనేది మీ అజ్ఞానం. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు చేయలేని వాడివి, ఏది సహకరించినప్పుడు నీ మనసు సహకరిస్తుందని ఎలా భావిస్తావు? కాబట్టి అన్ని సరిగ్గా ఉన్నప్పుడే, ఆ పరమాత్మ యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నీకు లభిస్తున్నప్పుడే నీవు నీ లక్ష్యాన్ని చేరాలి. ఆ లక్ష్య సాధనలో వెనకడుగు వెయ్యరాదు. ఎందుకంటే బాహ్యంలో ఎన్నిటినో పొందడానికి ఎంతో కష్టపడ్డారు. అదేమి చాలా సార్లు చెప్పుకున్నాము, మీ అందరికీ అది అనుభవమే. తిండి తిప్పలు మానేసిన రోజులు కూడా ఉన్నాయి. చాలా రకాలుగా కష్టాలు పడ్డారు. పడ్డారు అంటే అవసరమై పడ్డారా అంటే అది మీ యొక్క స్వార్థం కోసం అనండి, ఏదైనా సరే దానికి. అవన్నీ అనవసరమైన ఇవి కాదు, అవన్నీ నశించేవే.
అయినా వాటి గురించి ఎంతో తాపత్రయము, నిద్రలేని రాత్రులు, ఇలా రకరకాల. కానీ పరమ శ్రేయస్సు కోసం మటుకు అంత కష్టపడుతున్నారా అనేది మీకు మీరు చూసుకోండి. ఎందుకంటే గురువుల బోధ జరిగిపోయింది దాన్ని. ఇప్పుడు మీరది దానికి ఎంతో ఆవశ్యకతమైన ఈ ఆహార, ఈ నియమాలు అవన్నీ కూడా పరమాత్మ చెప్పారు. అలాగే అద్వైతంలో ఈయన కూడా ఈ వస్త్రధారణ గురించి విడిగా ఒక పంచకం 5 శ్లోకాలు ఆయన ఒప్పిన పంచకం అని రాశారు. కాబట్టి ఇవన్నీ మీకు లభించాలి ఈ జన్మలోనే, ఈ దేహంలో ఉన్నప్పుడే. అంటే మీరు ఇవేవి ఆచరించకుండా, ఎందుకంటే మీకు కావాల్సిన ఉన్న వస్త్రాలతో ముందు సిద్ధి పొందకుండా ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు. షాపింగ్లు అనండి, ఇంకోటి అనండి ఏదైనా సరే ఆ పర్టికులర్ వే కావాలి అంటే ఎంత దూరము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కేవలము వస్త్రధారణ విషయంలో అంటే దానికి వెనకాల ఎంత శ్రమ పడితే మీకు ఒక వస్త్రం వస్తున్నది అంటే వాళ్ళెవరో కష్టపడింది కాదు, మీరు కోరుకున్న వస్త్రం. దాని గురించి నానా యాతన. కాబట్టి ఈ దేహంలో అంటే ఈ జన్మలోనే ఆ యొక్క లక్ష్యాన్ని సాధించాలి. ఆత్మజ్ఞాని ఆలోచనలో రెండవది ఉండదు. సర్వము ఆత్మమయము, అంతా తానే. ఈ వేదాంత విద్యార్థులకు అంటే సాధకులకు ఈ రకమైన బోధ ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధకుడు తాను ఆత్మస్వరూపుడనని ప్రతి నిమిషాన్ని అంటే ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి. వీటికి తన దేహానికి, ఇతర దేహాల పట్ల కానివ్వండి, మనసులకు అన్నిటికీ సాక్షిగా మాత్రమే ఉండాలి. కాబట్టి సాధకుడు తనను మహాత్ముల బాహ్య స్థితితో పోల్చుకుని అంతరంగమున కూడా తనకు మహాత్ములకు భేదం లేదని నిశ్చయానికి వచ్చి ఆత్మజ్ఞాన సాధనను ఉపేక్ష చెయ్యకూడదు. కాబట్టి నేను వాళ్ళు సమానమేనండి అని అహంకారం లేదు. సాధన చేస్తే నేను వారు లోపల బయట అంతా సమానమే అవుతాము అన్న భావన. పరమాత్మ చెప్పింది అదే. అరే నువ్వు సాధన చేయరే, నువ్వు నేను సమానం అన్నాడు. మహాత్ములు అదే చెప్తారు, సద్గురువులైనా అదే చెప్తారు. కానీ సాధకుడు అనేవాడు దానిని గనక అహంకారంతో స్వీకరిస్తే వాడు పతనం పొందుతాడు. అలా కాకుండా అంతా ఉన్నదే ఆ పరమాత్మ మహిమే అయినప్పుడు నేను ఎందుకని ఇంకా జీవ లక్షణాలతో ఉంటున్నాను, నేను ఎందుకని బ్రహ్మ లక్షణాలతో వ్యవహారం చేయలేకపోతున్నాను అన్న విఘ్నత కలిగి సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఆత్మజ్ఞాన సాధనను ఉపేక్ష చెయ్యరాదు, మానేయరాదు, చేసి తీరాలి అని. లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దానిని చేరుట కావలసిన సాధన సంపత్తిని ప్రోగు చేసుకుని ప్రయాణాన్ని ఎక్కడ ఆపరాదు. కాబట్టి ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తా ఏం కావలసి వచ్చినా ఉత్సాహంగా ముందుకు వెళుతూ అడ్డంకులను లెక్క చేయక ప్రయాణం సాగించాలి. అప్పుడు మాత్రమే వాడు పొందుతాడు. అలాంటి వారికి కౌపీన పంచకం కూడా చాలా ఉపయోగకరంగా, అయినా అన్ని ఉపయోగకరంగానే ఉంటాయి ఆచరణలో పెట్టిన వాడు. ఆచరణలో పెట్టనప్పుడు కాబట్టి ఒకటి మనం ఏదైనా సరే ఈ అద్వైత మార్గంలో అనంటే ఏదైనా సరే మీరు అన్నప్పుడు ఆ యొక్క తపన తాపత్రయం మీలో ఉండి తీరాలి. కాబట్టి మీరు బ్రహ్మములు కాదు అనుకున్నప్పుడు కదా సాధన చేస్తున్నారు. ఎస్ బ్రహ్మమే, కానీ కాస్త మసి అంటింది కాబట్టి ఆ మసి తుడుచుకోవడానికి సాధన. కాబట్టి సాధన చేసి తీరాలి, అదే చెప్తున్నా. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః విశోకమంతః కరణే రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీనధారులే భాగ్యవంతులు, ఆనంద నిధానులు. వారు ఉపనిషత్ భావజాలాన్ని హృదయం నందు నిండా నింపుకొని దొరికిన ఆహారంతో తృప్తిపడుతూ దుఃఖ ఛాయ లేని ఆనందంలో ఓలలాడుతూ జీవిస్తారు. ఇక్కడ ఈ ఆహార నియమాలు కూడా దొరికిన దానితో అంటే ఉన్న దానితో తృప్తి పొందడం, ఇవన్నీ కూడా సాధకుడి యొక్క లక్షణాలు, సాధనలో సిద్ధి పొందే వరకు ఉండవలసిన లక్షణాలు.
అంటే ఎప్పుడో చాలా సార్లుగా మొన్నటి వరకు కూడా అదే చెప్పబడుతుంది. నువ్వు సిద్ధి పొందే వరకు అన్ని వదిలేసాయి బాహ్య విషయాలు, ఎందుకంటే బాహ్య విషయం నిన్ను ఆ యొక్క విషం అనే దానితో సమానం. అందులో ఉన్నంత కాలం నీకు దొరకదు కాక దొరకదు. నువ్వు దేనికోసం తాపత్రయపడినా ఆ బాహ్యంలో, అది ఏదైనా సరే, వస్తువా బంధములా ఏదైనా సరే, మరి ఎలా నీకు ఆనందం దొరుకుతుంది? ఉన్నదానితో గనక నువ్వు సాధన చేస్తే కదా. అందుకనే దాని యందు, అంటే ఈ యొక్క భోజన విషయాల్లో వాటిల్లో మీరు అంత శ్రద్ధ పెట్టరాదు అని ఎన్నోసార్లు చెప్పారు. రెండు తిన్నా, రెండు వండుకున్నా, మూడు వండుకున్నా, ఒకటి వండుకున్నా కడుపు నిండానే తింటారు. కానీ అన్ని చెయ్యటంలో మీ సమయం ఎంత వృధా అవుతోంది అన్నది ఆలోచించటం. ఆ సమయాన్ని అలా వృధా చేస్తే తర్వాత శరీరం అలసిపోతుంది, ఇంకేం సాధన చేస్తారు? సాధనా సమయంలో సమయం అంతా సాధనకే ఉండాలి తప్ప ఇలాంటి ఆహార విషయాలు, వ్యవహార విషయాలు వీటిల్లో గనక మనసు లగ్నం చేస్తే సాధన సమయంలో ఎంతో సమయం వృధా అవుతుంది. అందువల్ల వీటికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. అది గ్రహించిన వాడు, అంటే ఆ సాధకుడు వాడు మాత్రమే పరమ శ్రేయస్సును పొందుతాడు. అది గనక గ్రహించకపోతే ఇంకా ఆహార విషయాల్లో, వ్యవహార విషయాలనండి, ఈ యొక్క వస్త్రధారణ విషయాల్లో ఇంకా దానిలోనే ఉంటుంది. ఆడంబరముగా ఉండాలని అనుకోవటము జీవ లక్షణం. శరీర విషయంలో ఆడంబరత్వం అంటే ఈ శరీర విషయంలోనే వస్త్రధారణ, ఆహారం, ఇవి రెండే ముఖ్యమైనవి. అంటే మీకు కనపడేది బాహ్య అంటే వాళ్ళ మేకప్ వేసుకుని కనపడటము, అందంగా కనపడాలి, ఇలా రకరకాలు శరీరానికి. అలాగే ఇక లోపలికి పోయేది, ఆ లోపలికి పోయే దాని గురించి రకరకాలుగా అవస్థలు. పిల్లలకి పెట్టద్దు అనట్లేదు, వారికి కావలసిన ఆహారం వారికి ఇవ్వవలసిందే. వాళ్ళు ఇంకా సాధకులు కాదు, మీరు సాధకులు. చెప్పాను మొన్న నాకు ఆవిడ, నాలిక వరకే రుచి అండి, ఆ లోపలి పోయాక అన్ని ఒకటే. అగ్నిలో ఆహుతి వేసే వరకే ఇది ఇది అని ఉంటుంది, అగ్నిలో వేశాక అన్ని సమానం, అంతా బూడిదే అవుతుంది. దానికోసం ఎంత తాపత్రయపడుతున్నారు ఇంకా. అయితే నేనే చెప్పాను, మనము దానికోసం తాపత్రయపడి ఉన్నప్పుడు చేసుకుని తినచ్చు అన్నాను, సిద్ధి పొందాక చేసుకోండి. సాధన సమయంలో సమయం అంతా వాటి కోసమైన తాపత్రయంతో మీరు వృధా చేస్తే చూడండి ఎంత. మీరేమో ఇలా పిల్లలు తినకపోతే తినలేదని మళ్ళీ ఇంకో తాపత్రయం, ఇలా రకరకాలుగా ఉంటాయి గృహస్థాశ్రమాలు. ఎప్పుడైతే మీరు సాధన అయిందే మనసుని, మనసా వాచా కర్మ లగ్నం చేస్తారో అప్పుడు సర్వము సానుకూలంగా ఉంటుందనేది అనుభవైక వేచ్చు, మీ అందరికీ అనుభవం. కానీ చూడండి ఆ అనుభవాన్ని ప్రతిసారి ఇది చేయదు, గుర్తు తెచ్చుకో. ఇక్కడ అదే చెప్, ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి ప్రయాణంలో ఉన్నాము అన్న సంగతి. కొంతమందికి చూడండి ప్రయాణంలో తింటే పడదు, అందుకని వాళ్ళు అసలు తినకుండా ప్రయాణం చేస్తారు బాహ్య ప్రపంచం. మరి అదే ఈ యొక్క పరమశ్రేష్టత్వాన్ని పొందే విషయంలో, ప్రయాణంలో మరి తిండికి ఎందుకండి ప్రాముఖ్యత? వస్త్రాలకు ఎందుకంత, అంటే వేషధారణలో, శరీరానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? బాహ్య ప్రపంచంలో ప్రయాణాలప్పుడు ఇలాగే ఆహారం తీసుకోకుండా ఉంటారు, వస్త్రాలకు కూడా అమ్మ పాడైపోతుందా అలా రకరకాలుగా బాహ్య ప్రపంచంలో చేస్తారు. మరి శ్రేష్టమైన దానికి చేసే ప్రయాణంలో చూడండి, ఎక్కడైతే బాహ్యంలో మీరు ఏది చెయ్యరో, అంటే వాటి ఆ విషయాలు సాధనకి వేరు, అదంతా నశించేవి. కానీ ఇక్కడ చెయ్యకూడదు అన్న దానికి చేస్తూ ఉన్నారు. సాధన కూర్చోవడానికి
శుభ్రమైన వస్త్రం ఉంటే చాలు. అప్పుడు పట్టు చీరలు కట్టుకోవాలని ఇంకోటి. అందుకనే సత్సంగాలకు వచ్చినప్పుడు ఏది అత్యంత సులభంగా మీకు అంటే అనుకూలంగా మీకు కన్వీనియంట్ గా ఉంటుందో అలా ఉండాలి. ఎవ్వరికి జుగుప్సాకరంగా ఉండరాదు. మన యొక్క సత్సంగాల్లో ఒకరు మనని చూస్తే గౌరవం కలగాలి మీ వస్త్రధారణ. అంతే తప్ప అవతల వారి యొక్క దృష్టి మారేటట్టుగా ఉండరా. వయసుకు తగ్గట్టుగా మీ యొక్క వస్త్రధారణ ఉండి తీరాలి. మీ కన్వీనియంట్ ప్రకారమే వేసుకోవచ్చు కాదు, కానీ అది అవతల వారికి ఇదిగా ఉండరా. అలాగే ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మీ వస్త్రధారణ విషయాల్లో చాలా జాగరూకతతో ఉంటారు. మీరు వేసుకుని పిల్లల్ని అనడానికి లేదు. మీరు పిల్లలకి అలాగే చేస్తే అది. కాబట్టి కౌపీనవంత కలు భాగ్యవంత అనేది చాలా అందమైన స్ఫూర్తిదాయకమైన వచనం. మహాత్ముల వస్త్రధారణ అతి నిరాడంబరమైన వారి జీవన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అతి సాధారణంగా జీవించే మహా జ్ఞానమూర్తులు వారు. వారికి అవసరాలు చాలా తక్కువ. వారి వస్త్రధారణ వారి అత్యంత ఉత్తమ జీవన విలువలకు సంకేతం. మనము పేదరికాన్ని ఆరాధించుట కాదు, వైరాగ్యాన్ని ప్రేమించాలి, పూజించాలి. పేదరికాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరిస్తే అది ఒక ఆదర్శ జీవనానికి దారి తీస్తుంది. అన్నీ ఉన్నా అతి తక్కువ అవసరములు, అదియే కదా భాగ్యము. వారే భాగ్యవంతులు, ఆనంద పరితృప్తులు. సమాజ దృష్టిలో భాగ్యవంతులు అనగా బంగారము, ఆస్తిపాస్తులు, డబ్బు ఉన్నవారు. సంసారులు భాగ్య సూక్తాన్ని పఠించి భగవంతుడిని వివిధ రకాల భోగభాగ్యములు ఇమ్మని కోరుకుంటారు. ఇక ఆ కోరికలకి లిస్ట్ అంతే ఉందండి. కాబట్టి ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే ఉండాలి. దానికి మించినది ఉంటే అది దుఃఖము చేయటే. ఇంట్లో మీకు ఏ వస్తువులు కావాలో ఎంత ఉన్నాయో అప్పుడు హాయిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వస్తువులు ఉంటే దాన్ని దాచుకోవాలి, శుభ్రం అసలు ఎన్ని రకాలు. కాబట్టి ఎంతవరకు అవసరమో, నిజంగా అది లేకపోతే మనకి గడవదు అన్న వస్తువు తీసుకోవాలి. ఒకరికి ఇబ్బంది కలిగించినది మన వల్ల అలాంటి వస్తువులు తీసుకోవటంలో దోషం. కానీ ఆడంబరం కోసం పక్క వాళ్ళకు ఉందన ఇలా రకరకాలుగా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూపించుకోవడానికి నలుగురికి మేము చాలా గొప్పవాళ్ళము, ఆస్తిపరులమనో ఇలా రకరకాల భావనలు ఉంటాయి. ఆ భావనలు మిమ్మల్ని ఏనాటికి కూడా పరమాత్మ దగ్గరికి చేర్చలేదు. సిద్ధి పొందిన తర్వాత అయినా అలాంటి ఆలోచనలు ఉండవచ్చా అంటే, సిద్ధి పొందిన వాడికి జ్ఞానికి ఎందుకు ఉంటాయి? ఉండవు. జ్ఞానికి ఉన్నా ఒకటే, లేకపోయినా దాని మీద ప్రత్యేకమైన అభిమానం, ఆతృత అలాంటివన్నీ. అంటే ఇక్కడ సాధకుడు తమ ప్రయాణంలో చాలా జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఇక్కడ పేదరికము అంటే అర్థమేమిటి? చిరిగిన గుడ్డలు వేసుకోమని కాదు అర్థం. ఎన్ని ఉన్నా అణిగిమణిగి ఉండాలని అని. ఎంత ఉన్నా సరే తనకు ఉందని దర్పం ప్రదర్శించక్కర్లేదు. అవతల వాడు మిమ్మల్ని పనివాళ్ళు అనుకున్నా నష్టమేమిటి? మీరు వాళ్ళు అనుకున్నంత మాత్రాన పనివాళ్ళు అవుతారా? అందుకని అవతల వాడు మిమ్మల్ని గొప్పగా అనుకోవాలని కానీ ఇంకోటని కానీ మీరు ఎందుకు? ఆ భావనే మీలో భేదాన్ని కలగజేసింది అన్నది అర్థం కాదు. కాబట్టి వస్త్రధారణ అంత లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎప్పుడు వచ్చారు. ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది కదా. కాబట్టి లెస్ లగేజ్ అంటే ఇదే మనసులో. ఎక్కువ లేవనుకోండి ఎంత హాయి. ప్రయాణంలో ఎక్కువ లేదనుకోండి గొడవ లేదుగా.
హాయిగా ఉంటుంది. వాటి ఎందు శ్రద్ధ ఎక్కువ ఏదో మామూలు అనుకోండి, ఇక మనకి ఏం పెద్ద బాధ ఉండదు. అవే విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, ఎంత బాధ. ఆ, అందువలన కౌపీనవంత కలు భాగ్యవంత. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారు. ఇక్కడ కౌపీనము అంటే వస్త్రము వస్తుంది, మన యొక్క మీ అందరూ ఈ ఈ సంసారంలో అనండి, ఏదైనా వ్యవహారం కూడా, వ్యవహారంలో ఆడంబరం ఉంటే ఇక మనసులో లేకుండా ఎక్కడ ఉంటుంది. నా కోసం కాదండి, వాళ్ళ కోసం కథలు చెప్పొద్దు కదా. కాబట్టి ఇక్కడ పరమాత్మని ఇంకా ఏదో ఇమ్మని కోరుకో. పరమాత్మని ప్రార్థన చేసినా ఏది అడగకుండా ప్రార్థన చేయాలి, అదే మీ సాధన చేయాలి. ఏది అడగక్కర్లా, మోక్షం కూడా అడగక్కర్లేదు ఆయనకి, ఎందుకంటే ఆయన నవ్వుతాడు. రే నువ్వు ఉన్నదే మోక్ష స్థితిరా, అలా ఉండమంటే ఉండకుండా ఏమిటి నన్ను అడుగుతున్నావు అంటే. ఎస్, మొదట్లో తెలియదు కాబట్టి చెప్తారు, తెలిసిన తర్వాత ఇంకా అది అనకూడదు కదా. అరుణాచలంలో ఉండిపోయాక అరుణాచలంలో ఉన్నాను ఇంకా చెప్పడం ఎందుకు, తెలిసిన తర్వాత చెప్పక్కర్ల. అలాగే మోక్ష స్థితి ఏమిటో తెలిసిన తర్వాత మోక్షం ఏమని అడిగితే, అందుకని ఆయన అంటాడు, రే నువ్వు ఎలా ఉండాలని నేను చెప్పాను, అవన్నీ వినరా, అది ఆచరణలో పెట్టి మొదట అని అంటాడు. పేదవాడే అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. మనకి అది అర్ధరహితంగా పిచ్చి ప్రేలాపనలాగా అనిపిస్తుంది కొంతమంది. అలా అదే రమణ మహర్షి కూడా చెప్పాడు, మీరు తలుపులు వేశారు కాబట్టి దొంగ ఆడొచ్చి కొట్టాడు మన దగ్గర ఏదో ఉందని. అంతకుముందు తలుపులు తీసి పడుకున్నప్పుడు ఎవడన్నా వచ్చాడా, ఏమన్నా చేశాడు. నువ్వు దాచుకున్నప్పుడు నీకు భయం, దాచుకోనప్పుడు ఎందుకంటే భయం ఉంటుంది. ఏదో నీ దగ్గర ఉందనుకున్నప్పుడు కదా నీకు మనసులో భయం ఉంటుంది, ఎవడన్నా వచ్చి ఎత్తుకుపోతాడేమో, ఎవరన్నా తీసుకుపోతారు. ఆస్తులు ఉన్నప్పుడు కదా ఎవరికి పంచాలి, బాబోయ్ నేను పోయాక ఎవరు తీసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది, ఒక ఆయన చెప్పాలి కదా, బోల్డ్ ఆస్తుంది, ఏమైంది రాత్రి బాగున్నవాడు పొద్దునకి ఆయనకి ఇప్పటికి దగ్గర దగ్గర 20 రోజుల్లో నెల అవుతుంది. ఏ లాభం, అసలు ఏమీ లేదు, స్పృహనే లేదు. ఏది అతనికి అక్కడికి వచ్చింది చెప్పండి, అతని ఆస్తులు అతనికి అక్కడికి వచ్చాయా, ఏవి వచ్చాయి అతనికి అక్కడికి, అంటే ఏది అతన్ని బతికిస్తోంది. ఉన్నాడా అంటే ఉన్నాడు అక్కడ ఆయన, అంతే. కానీ అదా కోరుకునేది మనిషి. విజ్ఞాన అంటే విచక్షణ జ్ఞానం, అంటే పరమాత్మ అనుగ్రహించిన తర్వాత ఏదైతే తెలిసిందో, పరమోత్తమైనది ఏది తెలిసిందో దాని మార్గం తెలిసిన తరువాత ఈ బాహ్య ప్రపంచంలో ఉంటే ఏమిటి ఉపయోగం ఇప్పుడు. అందువల్ల పేదవాడే అదృష్టవంతుడు అంటే అర్థం ఏమిటి, ఏ భావన లేదు, భావదారిద్ర్యం ఉండరాదు అన్నారు. ఎన్నిసార్లు పరమాత్మను పూజ చేసుకున్నట్టు. ఆడంబరాలు నిషేధం అన్నమాట. నువ్వు ఆడంబరాలకు పోతే ఇంకా సాధన ఏం చేస్తావు. పట్టు చీర కట్టుకుని సాధన చేయాలంటే కింద కూర్చోవాలంటే మరి ఎక్కడంటే అక్కడ కూర్చోగలరా. వస్త్రాలు ఆడవాళ్ళే అక్కర్లేదు, మగవాళ్ళైనా చాలా కాస్ట్లీవో ఏవో కట్టుకున్నారనుకోండి, ఇంకా వాడి కింద ఏం కూర్చుంటాడు, సాధన ఏం చేస్తాడు. వాడి దృష్టి అంతా వాడి బట్టల మీదే ఉంటుంది, ఎక్కడ పాడైపోతాయి. ఇక దృష్టే లేనప్పుడు ఇంకా వాడి సాధన ఎక్కడ, ప్రయాణం ఎక్కడ సాగుతుందండి, సాగు. అందుకని పేదవాడు అంటే అర్థం ఏమిటి అంటే విషయాల పట్ల ఉత్సుకత లేనివాడు, ఆతృత లేనివాడు, ఏది ఉన్నదో దాని యందు తృప్తి కలిగిన వాడు భాగ్యవంతుడు. తనకున్న దానితో తృప్తిగా సాధన ఎందే లక్ష్యం కలవాడు అని అర్థం ఇక్కడ. అంతేగాని పేదవాడంటే తిండికి మొహం వాచి బట్టలు చిరిగిన గుడ్డలు వేసుకుని ఏదో ఆ అన్నము అని. ఇక్కడ భిక్షాన్నం కూడా చెప్పారు ఆయన, రమణ మహర్షి అలాగే చేశాడు. ఇక్కడేం మిమ్మల్ని రోజు భిక్షాటనకి వెళ్ళమల్లా, మీరు వెళ్తే మటుకు ఎవరిస్తారండి, ఇవ్వరు. దొబ్బుడాయ అంత డబ్బులుండి అడుక్కోవటం ఏమిటంటే అనవసరంగా అట్లాంటి పనులు చేయకండి. ఇక్కడ భిక్షాటనము అంటే అర్థము
అది వేరు. ఆయన ఇల్లు అదంతా లేదు కాబట్టి ఆ గుప్పెళ్ళలోనే తిన్నాడు, ఆయన అయిపోయింది అంతవరకే. ఇక్కడ భిక్షాటనము అంటే అర్థము లక్ష్య, మీ యొక్క ప్రయాణంలో ఈ యొక్క ఆహారానికి వస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వరాదు అని. ఉన్నదానితో తృప్తి, ఎంత మేరకు తినాలో అంత వండుకుంటే చాలు. ఏది అంటే మీ యొక్క ఆకలిని తీరుస్తుందో అది మీరు భుజిస్తే చాలు. అలానే సగం ఆకలి అని చెప్పటం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సగం ఆకలిని నీరసంగా పడిపోతే సాధన ఏం చేస్తారు? కాబట్టి ఎంత మేరకు ఆహారం అవసరమో అంత మేరకు ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి అవన్నీ రుచికరంగా ఉండాలి. ఇంకా తగ్గించలేదు అంటున్నారు కదా, కారాలు తగ్గించరు, ఇక రకరకాలు, ఒక్కొక్కళ్ళ జీవ చాపల్యం. ఇంకా మరి ఇన్ని ఉంటే లక్షణాలు అంటే శరీరానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా సాధన ఏం చేస్తారండి? ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో వదులుకుని ప్రయాణాలు చేస్తారు, గమ్యస్థానం చేరుతారు. చూడండి, ఒక ఫంక్షన్కి వెళ్తున్నారంటే పొద్దున్న నుంచి తింటాం మానే ఇట్లా అక్కడ స్పెషల్స్ అన్ని తినాలని బాగుంది బాగుందని బాగా తినేసి వచ్చాక ఏమవుతుందండి, మర్నాడు మళ్ళీ ఏదో టాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా మితంగా ఉన్నారనుకోండి, ఫంక్షన్కి వెళ్ళినా మితంగానే తీసుకున్నారనుకోండి, ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. ఫంక్షన్కి వెళ్తే అన్ని తినాలనే ఉంది, వాళ్ళు పెట్టినవన్నీ. 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చామంటే ఆ మాత్రం తినకపోతే ఎట్లా అంటే తర్వాత కూడా ఏం చేయాలో ఏదో తినాల్సి వస్తుంది కదా. అందుకని ముందు ఇక్కడ వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీ యొక్క లక్ష్య సాధన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇవన్నీ మీరు త్యజించవలసిందే. ఇందులో ఏది ఉన్నా అంటే దేని యందు మేము మమకారమో తాపత్రమో ఏది ఉన్నా మీ ప్రయాణము సాగదు, నిరాటకంగా సాగు. అంటే ఎప్పుడు విఘ్నాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు రావు మరి? ఎందుకంటే విఘ్నం మీరు కల్పించుకున్నారు, విఘ్నం ఇక్కడ పరమాత్మ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా విఘ్నాలు అనేది మీరు ఏర్పరచుకున్నదే తప్ప ఎక్కడ పరమాత్మ ఇవ్వడు మీకు. మీ మనసే మీకు పెద్ద అంటారు అనొచ్చు. మీకు ఈ మీ దైనందిన జీవితంలో అనండి, గృహస్థాశ్రమంలో అనండి, అవతల వాడు మీకు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, భార్యనా భర్తనా పిల్లల ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు పరమాత్మ అందే మనసు లగ్నం చేసి ఆ మనస్సుతో పరమాత్మని నిరంతరం ధ్యానిస్తారో, అంటే సాధన చేస్తూనే ఉంటారు, మీ మనసు అక్కడే ఉన్నది. ఈ బాహ్య విషయాల్లో మీకు బాధ కలగటం లేదు. మీరేం చేస్తున్నారు? బాహ్య విషయాలు బాధ కలుగుతున్నాయి కాబట్టి నేను సాధన చేయటం లేదంటున్నారు. చాలా తప్పు. మీరు బాహ్యానికి విలువిచ్చినప్పుడు పరమాత్మకు విలువ ఇవ్వలేదు మీరు. ఈ బాధ అనేది నువ్వు అనుభవించవలసిందో ఇంకోటో ఇంకోటో ఏదన్నా కానివ్వండి, అది వదిలేసి నువ్వు పరమాత్మను పట్టుకో. ఫస్ట్ ప్రయత్నపూర్వకంగా పరమాత్మ ఎందే దృష్టి పెట్టు, మనసును అక్కడే లగ్నం చేయి. చూడు, ఆటోమేటిక్గా నీ యొక్క బాహ్య పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఇది చాలా సార్లు చెప్పుకున్నది. కానీ మనం మీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఆ బాహ్యం అందే, అంటే ఆ బాధల ఎందే మనసుని లగ్నం చేస్తున్నారు. బాధ బాధ అంటున్నారు. ఏమిటయ్యా నీ బాధ? అసలు గుర్తించకపోతే బాధ ఎక్కడుంది? కానీ నువ్వు అది గుర్తించకరా, పరమాత్మను గుర్తించు, వెలుతురిని గుర్తించు. ఎందుకు చీకటిని గుర్తించి అమ్మో చీకటి నాకు భయం అని చీకట్లో ఎవరు కూర్చోమన్నారు? లైట్ ఉంది, వేసుకోవచ్చుగా. ఆప్షన్ ఉన్నది ఇక్కడ. ఆప్షన్ ఉన్నప్పుడు చీకట్లో ఎందుకు కూర్చోవాలి? ఎందుకు బాధ వైపే చూడాలి? ఎస్, బాధ ఉంటే ఉన్నది. నాకు పరమాత్మ ఉన్నప్పుడు ఈ బాధ నాకేమిటి? ఇది నన్ను ఎట్టి పరిస్థితుల్లో నన్ను డిస్టర్బ్ చేయదు నా సాధన. నా గురువు ఉన్నారు, నేను ఎందుకు భయపడాలి? ఆయన చూసుకుంటా. ఆయన ఉన్నా సరే నాకు ఈ బాధ ఎందుకు కలుగుతోంది అంటే, ఆయన ఉన్నానంటే ఆయన్ని పక్కకు తోసేసి మీరు బాధనే పట్టుకున్నారు కాబట్టి. నిప్పును పట్టుకుంటే చేయి కాలదా? రే అది నిప్పురా అని తెలిసిన తర్వాత దూరంగా ఉండాలి. కానీ పట్టుకుని గురువు ఉన్నారు కదా, అమ్మ ఉంది కదా అని చెప్పి పిల్లవాడిని పట్టుకుంటే కాలదా వాడికి? అమ్మ నీకు చెప్పింది, గురువు చెప్పాడు, ఒరే ఇది అది చెప్పింది మాట వినకుండా ఆ గురువు ఉన్నా సరే నాకు చేయగలిందంటే, అమ్మ ఉన్నా చేయగలిందంటే ఏంటి ఉపయోగం? అమ్మ ఏమంటుంది, ఒరే అయిందా, చెప్పానా, చెప్పిన మాట వినాలి కదా.
అందుకని అప్పుడు మళ్ళీ కథలో లాగా గురువు ఏమన్నాడు, ఎక్కడున్నా పరమాత్మ రక్షిస్తాడు రా అని చెప్తే వినకుండా మావటి వాడికి మా ఏనుగుకి ఎదురుగుండా వెళ్ళి దెబ్బలు తిన్నాడు కదా. అదే అన్నాడు, ఒరే ఏనుగు మీద మావటి వాడు పరమాత్మ లాగా నీకు చెప్పాడు కదరా అడ్డు తప్పుకోమని, మరి అదెందుకు వెళ్ళలేదు నువ్వు అని. కాబట్టి మనం మూర్ఖంగా లేదా ఒకవైపు ఆలోచన అనండి, ఏదైనా అనండి, ఇక దానికి ఎన్ని పేర్లు పెడతాం. అలా పట్టుకుని ఆ బాధలే పట్టుకుని వీళ్ళు సరిగ్గా లేరు వాళ్ళు సరిగ్గా లేరు ఎలాగా ఎలాగా అంటే అది ఎప్పటికీ మిమ్మల్ని వదలదు. కాబట్టి అది మిమ్మల్ని అసలు ఎప్పుడూ పట్టుకోలేదు, మీరు పట్టుకున్నారు దాన్ని. కాబట్టి మీరు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోండి గట్టిగా. ఆ నిరంతరం సాధన చెయ్యండి. ఆ బాహ్య ప్రపంచంలో వాళ్ళతో మాట్లాడుతున్నా పనులు చేస్తున్నా ఏదైనా సరే లోపల ఆ ప్రయత్నంగా, తీవ్ర ప్రయత్నంగా సాధనే చెయ్యండి. అప్పుడు చూడండి, చేస్తే కనుక కదా మీకు, చేస్తే దాని యొక్క ఇది తెలుసు. చెయ్యకుండా లేదండి నాకు కష్టాలు ఉన్నాయండి అంటే ఎవరైనా చేయగలరు? చెయ్యి అందించి రారా బయటికి అంటే కష్టం అండి నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయండి, ఎన్ని కష్టాలు అంటే చెయ్యరా ఫస్ట్ బయటికి లాగుతాను అంటే వినకపోతే ఏం చేస్తారు ఎవరైనా? కాబట్టి ఇక్కడ గురువులు కానివ్వండి పరమాత్మ కానివ్వండి మీకు పరమమైన అనుగ్రహాన్ని ఇచ్చారు, మార్గాన్ని అంటే చేయూత అందించారు. ఈ సాధన అనే దాన్ని పట్టుకుని బయటికి రా, నిరంతరం ఇదే చెయ్యి, నామస్మరణ చెయ్యి. నువ్వు అప్పుడు సంసారంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా సరే భయంకరమైన ఊబి అనుకున్నా సరే నీ సంసారం నీకు అందులోంచి నువ్వు రక్షించబడతావు. గజేంద్ర మోక్షం మర్చిపోరాదు, చెప్పుకున్నాం మనం అందులో సూక్ష్మాన్ని. నేను నేను అనుకున్నంతసేపు వాడు బాధపడ్డాడు గజేంద్ర, నేను చాలా బలవంతుడిని నేను నేను అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ నేను నశించిందో అప్పుడు నీవు తప్ప అన్య శరణము లేదన్నాడు. పోనీ అప్పుడైనా మొదటే అన్య శరణం లేదనలేదు, ఏదేదో కథలుగా అన్నాడు. అంటే అర్థం ఇప్పుడు మనం పరిగెడతాం కదా దేవుడి గురించి అక్కడికి ఇక్కడికి అని. అలా నీ ఇంట్లోనే ఉన్నాడు కదరా పరమాత్మ, ఆ పరమాత్మను పట్టుకో. ఎదురుగుండా కష్టం లేకుండా ఎదురుగుండా ఉన్న పరమాత్మను వదిలేసి నానా కష్టాలు పడి ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసి ఏమిటి నువ్వు పొందేది? అదేదో ఆ మనస్ఫూర్తిగా ఇక్కడే చేస్తే నీకు తప్పకుండా ఇక్కడే నీ కోరిక తీరుతుంది. అందుకని ఇక్కడే ఉన్న పక్కనే ఉన్న ఆ పరమేశ్వరుని పిలవకుండా వైకుంఠపురంలో ఉన్నవాడిని పిలిచాడు, ఏదేదో చెప్పాడు, ఇలాగా అలాగా అని అన్నాడు. అనేసరికి అతను వచ్చేసరికి మరి లేడు. అదేమిటి స్వామి అంటే మరి నువ్వే కదా అన్నాడు. స్వామి రక్షించు నీవే శరణం అంటే వెంటనే రక్షించేసేవాడు, ఎందుకంటే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి? నువ్వు ప్రయత్నపూర్వకంగా ఇది పట్టుకోరా, అనవసరమైన వాటిని పట్టుకోకు, ఈ సంసారాన్ని పట్టుకోకు. పట్టుకోకంటే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమనా, అది ధ్యానించకు అని అర్థం. పట్టుకోవద్దు అంటే దాన్నే ఆలోచించకు, దాని గురించే తాపత్రయపడకు. అక్కడ ఎలా జరగాలో ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. నీకు అసలు అనుభవం రావాలి అన్నా గురువులు చెప్పిందో మహాత్ములు చెప్పిన మార్గంలో ప్రయాణించాలి కదా అసలు ముందు. నువ్వు ప్రయాణించకుండానే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు తీరితే కానీ నేను అట్లా రాను అంటే మూర్ఖత్వం. బాహ్యంలో కష్టాలు ఉన్నాయని అన్న డబ్బులు ఏమైనా మానేశారంటే అప్పు చేసి చేసుకోరు. డబ్బులు ఏమని ఆడంబరాలు తగ్గించారా? ఆడంబరం కోసం అప్పులు కూడా చేశారు. లేదు అని సైలెంట్ గా ఉన్నారా? చూడండి, బాహ్యంలో అప్పులు కూడా చేస్తారు, అవి ఎలా తీరుతాయి అన్న బెంగ తర్వాత వస్తుంది, ఆడంబరం పోయినప్పుడు రాదు. ఇలా రకరకాలుగా చేస్తారు. మరి ఇక్కడ ఎందుకురా? పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి మటుకు ఏ కష్టపడు, పరమాత్మ నిన్ను రక్షించేసేయాలి. ఎందుకు రక్షించాలి? నువ్వు ఆయన్ని పట్టుకోవాల్సిన విధంగా పట్టుకోకుండా నన్ను రక్షించు అంతే అంటే ఎలా రక్షిస్తాడు ఆయన? ఎందుకు రక్షించాలి అసలు? నువ్వు ఎవరైనా నువ్వు సహాయం చెయ్యాలి అంటే వాడు నిన్ను పొగట్టమో వాడంటే నీకు ఇష్టం ఉండటం ఉంటే కదండి మీరు చేస్తారు.
ఎలాంటి సహాయం అని ఎప్పుడు చేస్తారు? వాడు నిన్ను పొగిడితేనో లేదా వాడంటే నీకు అత్యంత ఇష్టం ఉన్నప్పుడో కదా వాడి కోసం ఏదైనా చేస్తారు. మరి పరమాత్మ మీకు ఎందుకు చేయాలి? సంతోషించండి, ఆయన నేనున్నానురా రక్షించడానికి నీకని నీకు తెలియజెప్పాడు ఆయన. ఒరే నువ్వు నన్ను ఈ విధంగా పట్టుకో, ఇలా చెయ్యి, అప్పుడు నీకెందుకురా అవన్నిటినీ నేనే చూసుకుంటాను నీకు ఏ కష్టం లేకుండా, వహామి అహం అన్నాడు. అలా చేయకుండా నువ్వు రక్షించవయ్యా అంటే, నేను ఊబిలో ఉన్నాను నన్ను రక్షించంటే, ఊబిలో ఉన్నావు కనుక నీకు చెప్తున్నానురా, అదంతా ఊబే, ఎప్పుడు ఊబిగానే ఉంటుంది. నీకు డబ్బులున్నా ఊబే, అది డబ్బులు లేకపోయినా ఊబే, ఏదైనా ఊబే, బాహ్యం అనేది. కాబట్టి సాధన అనే చేయూత ఇచ్చాను నీకు, అది చెయ్యి, నువ్వు సురక్షితంగా బయటకు వస్తావు. అది ఉంటుంది అక్కడే, కానీ నిన్ను బాధించదు. ఎందుకంటే నువ్వు సాధనను పట్టుకున్నావు, అంటే పరమాత్మను పట్టుకున్నావు, కాబట్టి అది నిన్నేం చేయదు. ఎప్పుడైతే అలా పరమాత్మని ఆయన చేశాడో గజేంద్రుడు రక్షించబడ్డాడు. డబ్బు దస్కములు ఇల్లు వాకిళ్ళు ఆస్తిపాస్తులు లేకుండా ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండగలడా అని అనిపిస్తుంది. కానీ అన్నీ ఉన్నాయి, మరి తృప్తి ఎందుకు లేదండి? మరి ఎంతో తింటున్నారు, ఎన్నోసార్లు ఇష్టమైనవన్నీ తిన్నారు, అయినా మళ్ళీ ఇంకా తృప్తి లేదే, ఇంకా తినాలని ఇంకా ఏదో చేయాలని ఉంది కదా. జీవితంలో ఆనందలేమి మనస్సు వెన్నంటే ఉంటుంది. సంపద పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతుందనే అభిప్రాయము సత్యము కానే కాదు. సత్యమా? నిజంగా మరి అంత డబ్బులు ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి కదా. ఉన్నారండి అందరూ? ఎందుకంటే సంతోషంగా ఉంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే కొన్ని స్ట్రెస్ తోటే వచ్చాయి కొన్ని రోగాలు అన్నారు. మరి స్ట్రెస్ ఎందుకు ఉందండి? ఆనందం ఉండాలి కదా. ఉద్యోగంలో మీకు పైకి వెళ్తున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుందా, ఆనందం పెరుగుతుందా? మీరు అందరితో ఏం చెప్పండి, ఓ చాలా మంచి పెద్ద ఉద్యోగంలో ఉన్నావు కదా అంటే, ఏం ఉద్యోగం అంటే స్ట్రెస్ తో రోజంతా ఇదే గోల సరిపోయింది, ఇంత ముందన్నా కాస్తన్నా సమయం ఉండేది, ఇప్పుడు అసలు లేదంట. నెగిటివ్ చెప్తారు కానీ పాజిటివ్ చెప్పారా? ఎస్, ఐఎమ్ బాస్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పగలరా? కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందలేమి ఉంటూనే ఉంటుంది. ఈ సాధకుడు గురించి చెప్పట్లే ఇక్కడ, జీవుడికి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏం లాభం అండి? 10 ఇళ్ళున్నా ఒక్కింట్లో కూడా నువ్వు ఉండలేనప్పుడు ఏమిటి ఉపయోగం? వాడెవడో దర్జాగా ఉంటున్నాడు, నువ్వెక్కడున్నావు? కాబట్టి నాకు ఇల్లున్నాయి లేదా అన్ని ఇల్లు ఉన్నాయని చెప్పుకోవడానికే ఇల్లు తప్ప, నువ్వు ఆనందించింది ఎక్కడ? నువ్వేమంటా ఉన్నాయండి కానీ ఏం లాభం అండి, వాళ్ళని కాపాడుకోలేక ఇదైతోంది, ఓ ఎవ్వరు సరిగ్గా ఉండరండి, రిపేర్లకే అయిపోతుందని అను. ఇలా బాహ్య ప్రపంచంలో నీకు ఎంత ఉన్నా సరే దాని వల్ల నీకు బాధ కలుగుతుంది తప్ప ఎక్కడ ఏది లేదు. ఏదైనా అంతే, నగలు అన్ని ఒక్కసారి పెట్టుకుంటారండి? దొంగాడు వస్తాడని భయం కదా. మొన్న అదేదో ఒకళ్ళు ఒక ఇది పంపించారు, వాడు దొంగాడు వచ్చి ఇక్కడ ఉన్నాయి మీ ఇంట్లో అవి పట్రా ఇవి పట్రా అన్ని అంటే, ఆవిడ అందుట నీకు మా ఇంట్లో అవన్నీ ఎక్కడ తెలుసు, ఎలా తెలిసాయని అడిగింది దొంగాడు. అంటే నువ్వే కదమ్మా రీల్స్ చేసి మా ఇంట్లో ఇవి అవి అని అన్ని పెట్టావు గొప్పగా, అందుకని మాకు అన్ని తెలుసు, నిన్ను ఫాలో అవుతున్నాం మేము అని చెప్పాడు. ఇలా రకరకాల బాహ్య ప్రపంచం ఉన్నదని చూపించుకుంటే మరి బాధే కదండి బయట ప్రపంచంలో. ఇలా ఏవేవో ఉంటాయి, జీవుడికి ఇవన్నీ తప్పవు. అందరికి ఇలా జరుగుతుందా, అందరికి అలా జరగదా, అదంతా తర్వాత సంగతి. అంటే ఎవరైతే అంటే సాధకులు ప్రయాణాన్ని మొదలు పెట్టారో వారికి ఉండవలసిన లక్షణాలు అంటే ఆ ప్రయాణంలోని జాగ్రత్త. ప్రయాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవాలి, అప్పుడు ప్రయాణం సుఖంగా జరుగుతుంది బాహ్యంలో. ఇక మరి పరమశ్రేష్టమైన సాధనా ప్రయాణంలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి.
అంటే శరీరం యందు ఎటువంటి ధ్యాస లేకుండా ఎంత మేరకు అంత మేరకు శుచి శుభ్రత ఉండాలి. ఆహార విషయంలో కూడా ఎంత స్వీకరించాలో, ఏది స్వీకరించాలో, అంతేగాని సమయాన్ని వృధా చేయరాదని చెప్పడం. నీ సమయం అంతా శరీరానికిను ఆహారానికి ఉపయోగిస్తే ఇంకా సాధనకి ఎక్కడుందండి ఓపిక? నీరసం వచ్చి పడుకుంటారు, పడుకుని లేస్తే బద్ధకం వచ్చింది. ఇంకా సాధన దరిదాపుల్లో ఉందా? ఏమీ లేదు. ఇంకా ప్రయాణం ఎక్కడ మొదలెట్టినట్టు ఆగిపోయింది అక్కడ. అదేదో అంటారు సరే, గొంగళి ఎక్కడున్నావంటే నువ్వు వేసిన చోటే ఉన్నాను అందుకే. కాబట్టి ఎప్పుడు చూసినా సాధన చేస్తున్నట్టే ఉంటుంది, కానీ ముందుకెళ్ళని సాధన ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏమిటండి? సాధన అనే దాంట్లో ఆ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి, ఆనందం పెరుగుతూ ఉండాలి, పరమానందం లభించాలి, సహజ వైరాగ్యం లభించాలి. ఏది మనకి లభిస్తుందో, నీది అన్నది నీకు లభించి తీరుతుంది, అది ఏదైనా సరే. అలా నీకు లభిస్తున్నప్పుడు ఇంకా ఏమిటి? లభించాలంటే నువ్వు ప్రయాణం చేయాలి. నీకు ఏది లభించాలంటే నీ ప్రయత్నం లేకుండా, తాపత్రయాలు నువ్వు లేకుండా పరమానందంగా నీకు లభించాలి అన్ని అంటే నీ ప్రయాణం సాగించాలి. సాగించకుండా ఎలా దొరుకుతుంది నీకు ఆనందం? బాహ్య ప్రపంచంలో అది వేరు. అంటే సాధనా ప్రపంచంలో ప్రయాణంలో నువ్వు ఆ యొక్క ప్రయాణాన్ని ఎలా చెయ్యాలో అలా చేసినప్పుడే నీకు అవన్నీ లభిస్తాయి. అలా చెయ్యకుండా మధ్యలోనే ఆపేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. ఎక్కడ ఉందంటే అంతే, ప్రయాణం మొదలు పెట్టామండి, పూర్తి అవ్వదు ఎప్పటికీ. పూర్తి అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి సంపద పెరుగుతున్నా కొద్దీ ఆనందం పెరిగితే ఏ సంపద లేని వాడు దయనీయ స్థితిలో ఉండాలి కదా. నిజం పడితే ప్రపంచం, బాహ్య ప్రపంచంలో చూసినప్పుడు డబ్బు లేని వాడే బ్రహ్మాండంగా ఉంటాడు. వాడు ఆనందంగా ఉంటాడు, వాడికి వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుంటాడు, హాయిగా ఉంటాడు, తింటాడు, మొక్కుంటాడు, అన్ని ఉంటాడు. ఉన్నవాడికే గోల, ఇక్కడ దాచాలా అక్కడ దాచాలా, ఎక్కడైతే మనకి ఎక్కువ వస్తుంది అది ఇదని అంత గోల గోలగా ఉంటుంది. నిద్ర అందరికీ అత్యంత దుఃఖదాయకం కావాలి. ఎందుకంటే నిద్రలో ఏ సంపదలు ఉండవు, ఆఖరికి దేహము ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మానవుల నిద్ర అనుభవం అన్ని కాలాలలో ఎలా ఉంది? నిద్రలో పొందే అనుభవం ఏ సమయంలోనూ ఏ స్థానంలోనూ పొందటం లేదు. అందరూ అత్యంత సుఖానుభూతిని, అంటే నిద్రపోయిన వాడి సంగతి నేను చెప్పాను. నిద్ర పట్టని వాడికి విషయాల మీద ఉన్న వాడికి నిద్ర ఏం పడుతుందండి? సరే, ఓ 4 రోజులు నిద్రపోడు విషయాల పట్ల, ఆ తర్వాత వాడి శరీరం ఇదైపోతుంది కానీ ఢామును పడిపోతాడు వీడు, ఆ నిద్రపోతాడు. అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు. అది ఆ నిద్ర గురించి నిద్రలో అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, దేహము అత్యంత విశ్రాంతిని పొందుతాయి. తాజాదనముతో కూడిన నూతన ఉత్సాహము, శక్తిని పొందుతాయి. కొద్దిసేపు నిద్రకు కూడా అట్టి గొప్ప శక్తి ఉంది. అందుకని నిద్ర అంటే గంటలు గంటలు పోక్కర్లా, హాయిగా ఏ ఆలోచన లేకుండా 5 నిమిషాలు పడుకున్నా ఉత్సాహం వస్తుంది. ఆ నిద్ర చాలా ఆ రోజు. బాహ్యంలో 7 గంటల నిద్ర, 8 గంటల నిద్ర అంటారు డాక్టర్, ఎందుకంటే వాళ్ళు దేహాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళు అలా చెప్తారు. అలా మేము మిమ్మల్ని నిద్రపోవద్దని నేనేం చెప్పటం లేదు. ఎంత నిద్ర అవసరమో అంత నిద్రపో, అతి నిద్రపోకండి. మెలకువ వచ్చింది, నిద్ర రావటం లేదు, కూర్చుని సాధన చేసుకోండి. ఎప్పుడంటే అప్పుడు పడుకోకండి. నిద్రకు ఒక సమయం ఉన్నది, ఆ సమయంలోనే నిద్రపోండి. నిద్ర ఇప్పుడు నైట్ డ్యూటీలు అలవాటైన వాళ్ళకి వస్తుంది, ఎందుకు రాదు? నేను పడుకోవాలి అన్న నిర్ణయం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీకు నిద్ర వస్తుంది. అలా అలవాటైపోయింది కదండి అందుకనే నిద్ర రాదు అంటే ఎప్పటికీ నిద్ర రాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే నీ మనస్సంకల్పం వల్లే జరుగుతాయి బాహ్యం. నీ సంకల్పం ఎలా ఉంటుందో యద్భావం తద్భవతిలా. కొద్దిసేపు నిద్ర కూడా గొప్ప శక్తి. ఆస్తిపాస్తులు, సిరి సంపదలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి అనేది భ్రమ మాత్రమే. నిజానికి సిరి సంపదలు అవి పోతాయేమో అన్న అభద్రతా భావాన్ని కలిగించి దుఃఖ భాజనలను చేస్తాయి. ఇందులో ఏ అక్షర సత్యాలు అంటారు,
ఏమీ డౌట్ లేదు, చచ్చే భయం ఉంటుంది వాడికి, అవి పోతాయేమో, ఎలాగా అవి పెంచుకుంటూ ఉండాలి. ఇక ఎంతసేపు మనస్సంతా దాని మీదే ఉంటుంది. వాళ్ళకన్నా మనకి గొప్ప వస్త్రాలు ఉన్నాయా లేదా, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, వీడు కొనుక్కునే దానికన్నా ముందు పక్కవాడు ఏం కొనుక్కున్నాడు అని బాధ. ఎందుకండి, నీకు ఏది కన్వీనియంటో అది. అంటే అందరూ కూడా ఈ దేహం విషయంలో కానివ్వండి, వస్త్రధారణ విషయంలో, ఇవన్నీ మీ సాధనకి పరికరాలు. ఈ పరికరాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధన, మీ యొక్క ప్రయాణం సాధకుడిగా చక్కగా ఉత్సాహంగా ఆనందభరితంగా సాగుతుంది. కాబట్టి అంటే పరమ శ్రేయస్సును మీరు కోరుకుంటే, ఆ యొక్క లక్ష్యాన్ని అత్యంత శీఘ్రంగా మీరు పొందాలని అనుకుంటే మాత్రం మీరు ఇవి ఆచరించి తీరాలి. వస్త్రధారణ ఎందుకు చెప్పాను కదా, ఒకరికి జుగుప్సాకరంగా, మీకు తెలుసు అది జుగుప్సాకరంగా ఉంటుందా ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిన విషయం. మీకు తెలియదు అని మీరు అంటే అది అబద్ధమే అవుతుంది. కాబట్టి మీ యొక్క వయసుకు తగ్గ వేషధారణతో ఉండండి. అది మీకు మీకు అంటే మీకు కూడా అది మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఆ వస్త్రధారణ వల్ల మీరు గౌరవంగా, అంటే గౌరవాన్ని పొందుతారు, ఆనందం పొందుతారు. ఒకళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తే ఆనందం కలగదు. కాబట్టి ఆ విధంగా ఉండండి. అది ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు, ఎవరైనా సరే మీ వస్త్రధారణ అదేదో అమెరికన్స్ వేసుకుంటున్నారు కదా అని అలా, అవన్నీ అలాంటి వస్త్రధారణ కూడదు. అది వాళ్ళకి ఆ యొక్క వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేస్తారు. అదంతా అనవసరమైన విషయాలు అసలు. ఇక్కడ ఈ యొక్క వస్త్రధారణ అనేది ఈ యొక్క సాధనా మార్గంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో శరీరానికి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ శరీరం అన్నప్పుడు ఒకటి ఆహారము, రెండు వస్త్రం, ఇవి రెండే. కాబట్టి ఈ రెండిట్లో కూడా ముఖ్యంగా సాధకులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రము కూడా దాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శుచి శుభ్రతతో కూడినది ఉండాలి. ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండేదే కరెక్టే, మీకు కంఫర్ట్నిచ్చే వస్త్రధారణే, అందులో సందేహం లేదు. కానీ అది మీ వయసుకు తగ్గట్టుగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆడంబరంగా కానీ, ఒకరికి అంటే అవతలి వారికి వేరే విధంగా ఉండకుండా అలాంటి వస్త్రధారణ యందు మీరు శ్రద్ధ వహించండి. అందరూ కొన్ని నియమాలు పాటించాలి కాబట్టి ఆ విధంగా ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ప్రజల దృష్టిలో భాగ్యం అనగా సిరి సంపదలు, ఇంద్రియ విషయభోగములు మాత్రమే. కానీ శంకరుల దృష్టి వేరు. ఇంద్రియ విషయభోగముల ప్రాప్తి అదృష్టము కాదు, సంపద కాదు. భోగములలో భాగ్యము లేదు, ఇంద్రియ సుఖములలో సంపద లేదు. మనుష్యులు తమ శక్తియుక్తులను ఈ ఇంద్రియ విషయభోగములను ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉండాలనే కోరికతో వినియోగిస్తారు. పరలోక స్వర్గాది సుఖాలను పొందాలని దేవుడిని పూజిస్తారు. ఇంద్రియ సుఖముల అనుభవానికి చదువు సంస్కారములతో పనేమి? జంతువులు కూడా అందులో సమర్థములే. ఉదాహరణకు కుక్కకు మాంసం ముక్క లభించినప్పుడు మహత్ ఆనందంతో తిని నాలుకతో ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ అనుభవం మనిషికే కాదు, జీవరాశులందరికీ లభ్యమే. జీవన సౌలభ్యానికి మనకి కొన్ని అవసరం. మితిమీరిన భోగ సంపదలను, ఆస్తిపాస్తులను ప్రోగు చేయడం ద్వారా
మనుషులు అంతర్గతంగా భయానికి అభద్రతకు గురవుతారు. మనస్సులో కలిగే విపరీత భావనలు అభద్రత భయాలకు హేతువు. అవసరానికి మించిన భోగ సాధనములు సంపద మాత్రమే. సంపాదించిన దానిని భద్రపరుచుకోవటంలోనే మన శక్తి అడుగంటిపోయి అలసటకి లోనవుతాం. కానీ మనము ఈ యొక్క నగ్న సత్యాన్ని గుర్తించడానికి ఇష్టపడం. నిజానికి సంపదను ప్రోగు చేయటం మనల్ని బానిసలను చేస్తుంది. సంపదలను పంచిపెట్టడం ఆనందం కలిగిస్తుంది అని సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాలలో జీవన ఆధ్యాత్మిక విలువల గురించి గురువులు బోధించటం, భక్తులు మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ జనులు అక్కడ నుంచి వెనుదిరిగిన వెంటనే ప్రాపంచిక లంపటంలోకి జారుతూ ఉంటారు. అందుకనే త్యాగం రాజును చేస్తుంది, సంపాదన పిచ్చి బానిసను చేస్తుంది. ఈ సత్యాన్ని కొద్దిపాటి అనుభవంలోకి తెచ్చుకున్న జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. జీవన దృక్పథమే మారిపోతుంది. ఇదంతా కొత్త విషయం ఏం కాదు. చాలా సార్లు మనం బోధలో పొద్దున కూడా చెప్పుకున్నది అదే. కాబట్టి సంపద ఎక్కువైనప్పుడు అది దాచుకోవాలి. ఆ దాచుకున్నప్పుడు భయం, ఆ తర్వాత ఇక తెలిసిద్దే. అంటే ఎప్పుడైతే మితిమీరైనది ఉన్నదో నీ అవసరాలకి మించి ఎలాగైతే తరతరాలకి సంపాదిస్తూ ఉంటారు, అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎందుకని మనము ఈ యొక్క సమయాన్ని పరమాత్మ ఎందు కాక ఈ బాహ్యమైన అంటే ఏదైతే నశించిపోతుందో దాని ఎందుకు వృధా చేసుకోవాలి? ఇప్పుడు పరమసత్యం తెలియబడింది. ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా బాహ్య ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటారు, లేచి దులుపుకుని వెళ్ళిపోతారు. శ్మశాన వైరాగ్యం. మనిషి పోయినప్పుడు ఒక బాధ కలుగుతుంది. ఇంతే కదా, ఎందుకు వచ్చింది అని అంటారు. మళ్ళీ అదంతా ఉండదు, స్నానంతో సరి. అదే విధంగా ఈ సంపదనలు అంటే ఈ సంపదల గురించి ఆలోచన లేకపోయినా నీవు అసలు ఎందుకు పుట్టావు, ఏమిటి నీ కారణం, ఎవరు నీవు, ఈ నేను అని ఎలా అయితే రమణ మహర్షికి ఆలోచన వచ్చింది, ఆయన సరే నీకు రాలేదు, నష్టం లేదు. కానీ ఆ పరమాత్మ అనుగ్రహం, గురువు అనుగ్రహం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల గురువు లభించారు. గురువు అనుగ్రహం వల్ల నీవెవరో ఏమిటో నీకు తెలిసింది. నీ జీవితాన్ని ఎలా నువ్వు సార్థకం చేసుకోవచ్చో నీకు అనుభవం కూడా జరిగింది. దేన్ని పొందితే ఇహ దుఃఖము లేస మాత్రముగా కూడా కలగదో అది తెలిసింది. ఇక్కడ తెలియంది కానీ, అనుభవానికి రానిది కానీ, అవగతం కానిది కానీ అలాంటిది ఏదీ లేదు. సర్వము బోధం అయినది. మరి ఇంత అనుభవము, అనుభూతులు, బోధ అర్థమైంది. మరి ఇంత జరిగిన తరువాత కూడా అంటే ఈ జీవితం ఎందుకు అన్న పరమసత్యం నీకు తెలియబడింది. ఉన్నది కేవలం పరబ్రహ్మమే, ఆయన నీతి మాత్రమే జరుగుతుంది. రమణ మహర్షి ప్రథమోపదేశం ఎప్పుడు మర్చిపోరా. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, నువ్వు ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా. కాబట్టి సుమ్మ ఇరు అన్నాడు ఆయన. అంటే ఇక్కడ సుమ్మని అంటే కేవలము బద్ధకంతో నోరు మూసి కూర్చోటం అని కాదు, నీ ధర్మాన్ని చేస్తూ ఉండు అంతే. ఎందుకంటే నువ్వు శరీరం నిలుపుకోవడానికి ఆహారం స్వీకరిస్తున్నావు. కాబట్టి ఆహారం నువ్వు తీసుకున్నంత కాలం, గాలి పీలుస్తున్నంత కాలం ఆ శరీర ధర్మంగా నీ ధర్మాలు నువ్వు చేసి తీరా. శరీరం పొందావు కాబట్టి ఆ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ శరీరము వ్యవహారంలో ఒక నామరూపాలతో తిరుగుతోంది. ఆ నామరూపాలు ఉన్నంతకాలం నీకు ధర్మాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు రూపాలని వదిలేయాలి, నామాన్ని వదిలేయగలవు, అంటే ఐడెంటిటీని తీసేసావో అప్పుడు నీకు ఏ ధర్మము లేదు. నీవు నామముతో వ్యవహారం చేసిన నాళ్ళు అంటే కేవలము పుట్టినప్పుడు పెట్టిన నామమే కాదు, ఒక నాన్నగా, అమ్మ, ఇవన్నీ కూడా మీ నామాలే. కాబట్టి ఈ నామాలతో నువ్వు వ్యవహారం అంటే చేస్తున్నంతసేపు ఆ నామాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు.
ఎప్పుడైతే నువ్వు ఆ నామాలకు ప్రాధాన్యత ఇచ్చావో నువ్వు ధర్మాన్ని చేసి తీరాలి, అక్కడ ఆప్షన్ లేదు. అయితే నామానికి ప్రాధాన్యత ఇవ్వటం మానేయటము అంటే ఎప్పుడైతే నువ్వు ఆ నామానికి నువ్వు విలువ ఇవ్వలేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, అవతల వాళ్ళు కాదు, మీరు. నేను నాన్నగా ఒకలాగా ఉంటాను, ఇలా ఒకలాగా ఉంటాను, అలా ఒకలాగా ఉంటాను, ఇలాగా మీరు వ్యవహారం చేస్తున్నారు. మిమ్మల్ని నాన్న అని పిలిచిన వాళ్ళని ఒక రకంగా, వేరే వారిని ఇంకొక రకంగా, అలా పలు విధాలుగా మీరు భేదభావం చూపిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆ భేదాలు చూపిస్తున్నారో మీరు ఆ ధర్మాలు పాటించవలసిందే, మీకు విధించబడిన దాన్ని మీరు ఆచరించవలసిందే. ఎప్పుడైతే నాన్న అని పిలిచినా, అన్న అన్న, ఇంకోటన్నా, ఏ పిలుపుతో మిమ్మల్ని పిలిచినా, అంటే ఏ నామంతో మిమ్మల్ని పిలిచినా మీరు అందరి పట్ల ఒకే విధంగా భేదభావం లేకుండా వ్యవహారం చేస్తారు. లేస మాత్రమైన భేదం ఉండరాదు మనసులో, వ్యవహారంలో, ఆచరణలో. వ్యవహారం ఆచరణలో కొంచెం తేడా ఉన్నా సరే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ విధంగా లేస మాత్రమైన భేదం లేకుండా ఉంటారో, స్థిరముగా సర్వకాల సర్వ అవస్థల యందు మీరు ఉంటారు, అప్పుడు మీకు ధర్మం లేదు. ధర్మం మీ చేత ఆచరింపబడుతుంది అంటే మీరు అసలు అనుకోక్కర్లే, ఇలా చేయాలి, అలా చేయాలి, పిల్లలకి డబ్బులు దాచుకోవాలి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, ఇలా రకరకాలుగా నగలు చేయించాలి, ఇలా ఏవో ఇవన్నీ ఉంటాయి. మీ ధర్మం అయినది తండ్రిగా అంటే పిల్లల పట్ల వారిని మంచి పౌరులుగా, మంచి పిల్లలుగా, వారిలో చెడు లక్షణాలు లేకుండా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించేటట్టుగా, అంటే ముందు వారికి దైవాన్ని మీరు పరిచయం చెయ్యాలి. చిన్న వయసు నుంచే, ఇప్పుడు చేయకపోతే ఇప్పుడైనా చెయ్యండి. నయానో భయానో అన్నట్టుగా బలవంతంగానైనా సరే, కోప్పడైనా సరే వారికి అలవాటు చేయాలి, దైవాన్ని పరిచయం చేసి తీరాలి. అప్పుడు ఆ దైవం వాడి చేత ధర్మాన్ని ఆచరింపచేస్తుంది, మీ పని సులభం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఇవి ఉన్నాయో అది మీరు చేయవలసి వస్తుంది. ఈ సంపదలు వీటన్నిటి పట్ల ఈ వ్యామోహము ఎప్పటికీ, ఆ కథ తెలుసు కదా, భూమిలో పాతి పెట్టాడు, పిల్లలకి చెప్పకుండానే ప్రాణం పోతుంది. ఏ లాభం చెప్దాం అనుకున్నాడు, నోరు రాందే మాట, తాపత్రయం చెప్పాలి, అరే దాచిపెట్టారా డబ్బులు కూడా దాచిపెట్టారు, వాడి ప్రాణం అంతా డబ్బుల దగ్గరే కొట్టుకుపోయింది. వాడు అనలేదు, ఈ లోపల ప్రాణం పోయింది. కానీ పోయేటప్పుడు ఏ ప్రాణం గిలగిల కొట్టుకున్నాడో అక్కడే చుట్టూ తిరుగుతున్నాడు, జంతువులుగా పుట్టాడు, విషసర్పంగా పుట్టాడు. ఏమైంది, ఏ కొడుకుల కోసం అయితే తాపత్రయపడ్డాడో వాళ్ళ చేతిలోనే మరణించటం జరిగింది. ఇదేం అబద్ధమైనది కాదు, ఇవన్నీ నిజాలే, ఏ సందేహించక్కర్లా మీరు, ఇది కథ అని ఒక్కర్లేదు, అవన్నీ నిజాలే. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, అంత్యకాలంలో ఎవరు దేన్ని స్మరిస్తారో అదే విధంగా అవుతారు. ఒక ఋషి కూడా జింకని తలుచుకుని మరణించటం వల్ల అలా జరిగింది, అవన్నీ కూడా మీరు విన్నవే. కథ ఎందుకన్నారంటే జరిగిపోయింది కాబట్టి, మనం ఒక ఇన్సిడెంట్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని కథ అన్నారు. ఇలా అనేక కథలు కలిపితే అది పురాణం అయింది. ఒక్క ఇన్సిడెంట్ నే తీసుకున్నప్పుడు దాన్ని కథ అంటున్నాం అంతే, దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి. నాన్న అన్న తాత ఏదన్నా కూడా వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, అదే విధంగా ఇది కూడా. అంతేగాని కథ అంటే తేలిగ్గా తీసేయమని కాదు, అందులోని సూక్ష్మాన్ని గ్రహించాలి, సారాన్ని గ్రహిస్తే. అన్నసారాన్ని గ్రహించినప్పుడు ఆనందం ఎలా పొందుతారు, కథాసారాన్ని గ్రహించినప్పుడు ఆ పరమానందాన్ని పొందుతారు. అందుకని ఆ సూక్ష్మం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ తాపత్రయాలన్నీ నశించాలి. నశించాలి అంటే సాధన ఒకటి తప్ప అన్ని మార్గము లేనిది. సర్వకాల సర్వ అవస్థలందు నామమే చెయ్యాలి, చేసి తీరాలి. ఆ నామస్మరణ చేసినప్పుడు మాత్రమే మీలో ఈ బాహ్యమైనవన్నీ సహజంగా నశిస్తాయి. సహజంగా నశించింది మళ్ళీ పైకి రాదు, ఇక మళ్ళీ రావు. ఆలోచన రావచ్చుగాక, కానీ అది పేలవంగా ఉంటుంది, అంటే అర్ధరహితంగా ఉంటుంది, దాని యందు ఎటువంటి దృష్టి మీకు ఉండదు. ఎలా అయితే మనం ఏదో హడావుడిగానో మామూలుగా పోతున్నాం, రోడ్డు మీద అన్నిటి మీద దృష్టి ఉండదు, అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, ఏది మన గమనింపులోకి రాదు, చూస్తాం కానీ గమనింపులోకి రాదు.
అదే విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దైనందిన జీవితంలో ప్రయత్నపూర్వకంగా మీరు ఈ విధంగా ఉండాలి. ఇదే ఈ ధర్మం మీరు సహజంగా మీరు ఆచరణలో పెట్టాలి సర్వకాల సర్వ అవస్థల్లో అన్నప్పుడు సాధనలో మీరు పరిపక్వత పొందాలి. ఈ సంపద ఈ భోగభాగ్యాల పట్ల వ్యామోహం ఉండరాదు. భోగభాగ్యాలైన అధికమైన భోగం కూడా అంతే. ఏసీ ఉంది కదా అని వేసుకుని తిరుగుతారా, ఏమవుతుందో తెలుసు కొంతసేపటి. అయినా కూడా అబ్బో ఏసీ వేసుకోకపోతే ఎట్లా నలుగురికి తెలియాలి కదా అంటే ఏమవుతుందో కూడా తెలుసు. ఆ తర్వాత కరెంటు బిల్లు వస్తుంది. ఇలా భోగం అనేది ఎప్పుడు బాధే కలిగిస్తుంది, అందులో ఏం సందేహం లేదు. అత్యధికంగా నగలు చేయించుకున్నా వస్త్రాలు కొనుక్కున్నా ఏది జరిగిన బాహ్యంలో అతి సర్వత్రా వర్జయేత. ఈ అతి ఎప్పుడు నిన్ను బాధిస్తుంది. అతి లేకుండా మితంగా ఉన్నారనుకోండి, అది ఎప్పుడు హితాన్నే ఇస్తుంది. అది ఏదైనా సరే నువ్వు అనుభవించేదే. ఒక వస్తువుని చూడటం కూడా అనుభవించటమే అవుతుంది, ఆశించటము అనుభవించటమే అవుతుంది. ఆ వస్తువు కావాలనుకోవటం కూడా అనుభవమే. కాబట్టి ఆశించటం జరిగినప్పుడు బాధ అనే అనుభవం కలిగి తీరు. కాబట్టి ఆశించటం లేనప్పుడు బాధ అనే అనుభవం లేదు. బాధ లేదు కాబట్టి ఉన్నది ఆనందం. అందువల్ల శంకరుల దృష్టి వేరు. జీవుడు అనేవాడు తన ఇంద్రియాలని ఈ బాహ్యమైన భోగానికి సంపదలకి ఎంత సంపాదించినా వాడికి తృప్తే ఉండదు. దానికి వాడు కారణాలు చెప్తూ ఉంటాడు. ఎలా చెప్తారు? నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు కాబట్టి నా పిల్లలకి నేను ఇంకా ఇవ్వాలండి. అది కాదు వంశపారంపర్యం అంటే. వంశ గౌరవం నిలబెట్టడం ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాగా వారు నీకు ఏం మంచితనం ఇచ్చారు, ఏమంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదండి, అప్పుడు నువ్వు ఇది కూడా ఇవ్వక్కర్లా. వారు ఇవ్వకపోయినా మంచితనం ఏమిటో నీకు తెలిసినప్పుడు నువ్వు నీ యొక్క ఆ మంచితనాన్ని వాళ్ళకి ఇవ్వు వారసత్వంగా. దైవాన్ని వారసత్వంగా ఇవ్వు. నీ ఇంట్లో ఆచార వ్యవహారాలు వాళ్ళకి వారసత్వంగా ఇవ్వు. పిల్లలకి ఒక పూజ చెప్పరు, ఒక వ్రతాలు చేయమని చెప్పరు, వాడికి కుదరదండి అనేస్తారు. అన్నిటినీ వదిలేసి కేవలం డబ్బు మటుకు ఇవ్వడానికి నువ్వెందుకు కష్టపడుతున్నావు? వాడు మొన్న ఒక చెప్పాను కదా ఆసుపత్రిలో వాళ్ళ పిల్లాడు ఆయన బాగున్నప్పుడు చెప్పాడు, నాన్న నువ్వు ఇంత సంపాదించావు, నువ్వేమో ఇంత పీస్తనంగా ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు అనుభవించటం లేదు, కష్టపడుతున్నావు ఇంకా ఇప్పుడు కూడా ఏదో ఒకటి. నువ్వు పోతావు రేపు పొద్దున. పరమ సత్యానే చెప్పాడు ఆ పిల్లాడు, నువ్వు పోతావు. పోయిన తర్వాత ఈ డబ్బంతా మా పిల్లలమైనా మాకే వస్తుంది, మేము జల్సాగా ఖర్చు పెడతాం, ఎందుకు నాన్న నువ్వు ఇప్పుడు కష్టపడతావు అన్నాడు. అందులో పరమ సత్యం ఉన్నది. వాడు జల్సా చేసుకోవడానికి నువ్వు ఇంత కష్టపడేది. వాడికి విద్యాబుద్ధులు చెప్పించావు, వాడు సంపాదిస్తున్నాడు, వాడి సంపాదనతోటి వాడు ఏదన్నా చేసుకొనివ్వండి. వాడు అప్పుడు జీవితంలో పైకి వస్తాడా, ఇంకోటి వస్తుందా, బుద్ధి వస్తుందా, అవన్నీ జరుగుతాయి. అంతే తప్ప వాడికి అవసరానికి మించిన అధికమైనది ఇచ్చినప్పుడు పిల్లలు ఎలా చెడిపోతారో మీ అందరికీ తెలుసు. పెళ్లిళ్ళ ముందర కూడా మీరు అవసరానికి మించి వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో దానివల్ల వాడు బాగుపడ్డాడా లేదో కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకో, మీకు పరమాత్మ తెలిసిన తర్వాత ఈ ఆలోచనలు ఉండటం అనేది కూడని విషయం. అయితే మీరు అనొచ్చు, ఎంతైతే మాకు సరిపోతుందండి అని. తృప్తి లేని వాడికి ఎంతున్నా సరే. ముందర ఈ పరమసత్యం తెలిసింది కాబట్టి ఆ పరమసత్యం నీవుగా మారిపోకూడదు. పరమసత్యం అందు నీ మనసుని లగ్నం చేయి, పూర్తిగా సంలగ్నం చేయి. అప్పుడు నీ సంపాదన ఇంకా చాలు అని నీకు అనిపిస్తుంది. ఒకవేళ కాదు అంటే ఇంకా నువ్వు సంపాదించేటట్టుగా చేస్తావు. ఎందుకంటే ఇక్కడ నియతి అనేది బ్రహ్మందే తప్ప నీది కాదు. నీవు అనుకుంటావు, నీ ఆలోచన లేదా నీ శక్తి కొన్ని కోయిన్సిడ్ అవుతాయి కాబట్టి ఆహా నా తెలివితేటలు గొప్పవి, నేను అనుకున్నదే జరిగింది, నేను చెప్పటం వల్లనే, ఇలాంటి ప్రగల్భాలు చాలా ఉంటాయి. అర్జునుడు కూడా ఆయన తిట్టాడు ప్రగల్భాలు పలుకుతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే నీవు పరమాత్మకి నమస్కారం చేస్తున్నావు అందులో దోషం లేదు, నువ్వు నమస్కరించట్లేదు నమ్మలేదు అనట్లేదు.
ఏమిటి ఉపయోగం? నమస్కరించి ఏం కోరుతున్నావు? ఇంకా కాస్త డబ్బులు రావాలి, ప్రమోషన్ రావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఆడవాళ్ళైతే ఇంకొంచెం నగలు కొనివ్వాలి, ఇలాంటి ఇవే కోరుతున్నాం. ఇక్కడ చెప్పాడు కదా, దైవాన్ని పూజిస్తున్నారు, ఏదో కోరుకుంటారు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. ఆయనకు తెలియదా నీకేమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో? ఆయనకి తెలియదంటే ఏమి లేదు. ఆయన ఎక్కడో లేడు, నీ లోపల ఉన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు నువ్వేం చెప్పక్కర్లేదు, ఇది కావాలంటే అది కావాలి. బాహ్య ప్రపంచంలో తల్లికే తెలిసే నీకు ఎప్పుడు ఏం అవసరం ఉందో, మరి ఇంత సృష్టి చేసిన వాడికి తెలియదా నీకు ఎప్పుడైనా? కాబట్టి ఇక్కడ ఈ పరమ సత్యం తెలిసిన తర్వాత వీటి మీద వ్యామోహం ఉండరాదు. ఈ వ్యామోహం నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళనివ్వదు. నీకు ఆయనకి మధ్య అడ్డు కూడా ఈ నేను. ఈ నేనుతో నువ్వు ఆశించేవి, నువ్వు మోహం పొందేవి ఈ ఒక విషయ లోలత్వం. ఏదో జరిగిందన్న బాధ ఉండరాదు, ఆహా జరగబోతోంది అన్నది ఉండరాదు. ఏది జరిగినా నీదేనా స్వామి, చెడు జరిగిందా, ఎందుకు చేసావో ఫైన్, ఇది మంచి జరిగింది, నీ అనుగ్రహం వల్లే జరిగింది స్వామి, నమో నమః. నో రిగ్రెషన్స్, ఏది లేదు, మంచికి లేదు, చెడుకు లేదు, అన్ని ఆయనవే. నేనంటూ ఒక దాన్ని ఉన్నానని గుర్తించిన వాడికి వీటి పట్ల వ్యామోహమో, బాధో, కోపమో, ఇంకోటో ఉంటాయి. ఎందుకంటే నేనుకే భావనలు ఉన్నాయి, బ్రహ్మానికి భావనలు లేవు. ఎందుకంటే భావన ఎక్కడుంది? ఆనందం తప్పేం లేదు. ఆనందం, ఈ ఆనందానికి భావం లేదు, ఎందుకంటే ఇక్కడ కారణం లేని ఆనందం, కాబట్టి భావన లేదు. నువ్వు భావించావు అంటే కారణం చూసుకున్నా కూడా నీకు ఆనందం లభించింది. కాబట్టి ఇక్కడ ఇది మీరు గ్రహించాలి. ఇక్కడ ఇంత పొడుగు ఆయన చెప్పినా కూడా అదే చెప్పారు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ సిరి సంపదలు ఇవన్నీ కాదు అని ఎంత అంటే, మనకి మామూలుగా ఉదాహరణగా కుక్క అనగానే మనకి చాలా అవమానంగా అనిపిస్తుంది కుక్కతో పోలిస్తే. శంకరులు అదే తీసుకున్నారు. ఎందుకు అంటే మనలో కోపం రావడానికో ఇంకోటో దానికి కాదు. అంటే నువ్వు హీనంగా చూసే పశువు, నువ్వు ఎవరినైతే నీకు ఇష్టం లేదో, ఎవరి మీద ద్వేషం ఉంటుందో వారిని నువ్వు తిట్టే ఒక పదం, ఒక జంతువుతో పోల్చి తిడుతున్నావు అంటే అంత హీనంగా అని కదా నువ్వు తిడుతున్నావు. మరి ఆ బుద్ధి నీకుందిరా అంటే మరి ఇంకోరిని అనే హక్కు అప్పుడు ఉంటుందా చెప్పండి? అంటే నువ్వు ఎంత హీనంగా భావిస్తున్నావో ఆ పశువునో ఆ జీవిని అన్నావు. కాబట్టి అది నువ్వేరా అంటే దానికి నీకు తేడా లేదన్నాడు ఆయన. అది అంతే కదా, బతకడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటుంది. యజమానిని కాక ఎందుకు పడుతుందండి? సరే, దానికి విశ్వాసము అవి తర్వాత. ఇలా నీకు దానికి తేడా లేదని చెప్పారు. కాబట్టి మనిషికే కాదు అందరికీ, ఆ జీవరాశులందరికంటే అందులో పశువులు కూడా వస్తాయి. కాబట్టి కొన్ని అవసరం జీవన సౌలభ్యానికి. మితిమీరిన భోగ సంపదలు, ఆస్తిపాస్తులు, ఇక అవి ఎలాంటివో మీ అందరికీ అనుభవమే, తెలీదు మాకు అని అనడానికి ఏమీ లేదు. మితిమీరి ఉంటే ఏమవుతుందో కూడా తెలుసు, ఎన్ని తలకాయ నొప్పులో తెలుసు, ఎన్ని భయాలు కలుగుతాయో తెలుసు. ఇక సరే, ఇది అదని చెప్పటం ఎందుకండి, అనుభవం ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా. బాహ్యం గురించి చాలా చెప్పుకున్నాం, ఎంతో బోధ చేస్తాం. మళ్ళా ఆ నెగిటివ్ గురించి చెప్పుకోక్కర్లేదు. మన అహంకారాలు అంటే మీ అహంకారాల గురించి మళ్ళీ మీకు చెప్పేదేముంది చెప్పండి? చెప్పక్కర్లేదు. కాబట్టి అహంకారాలు మీలో ఉన్నాయో లేదో మీకే తెలియాలి. మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీకు దేని మీద వ్యామోహం ఉంది, దేని మీద ఇంకా తాపత్రయము, వాటి మీద వ్యామోహము అంటే ఇంకా ప్రాపంచిక విషయాల్లో ఎంత, అది పిల్లల విషయమైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఉన్నతి పొందినప్పుడు సంతోషించవద్దు అనటం లేదు,
కానీ ఆ ఉన్నతి పరమాత్మ వల్ల వచ్చింది అనేది నువ్వు గుర్తించాలి, పిల్లలు గుర్తించేటట్టు చేస్తే ఆ ఆనందం వేరు. కానీ అలా చేయగలుగుతున్నారా? అది మీ పిల్లల ప్రతిభని మురిసిపోతున్నారా? అది చూసుకోండి. పరమసత్యం తెలిసిన తర్వాత కూడా ఇది పిల్లల ప్రతిభ అంటే ఎంతటి వ్యామోహం అండి పిల్లల మీద. పిల్లలు ఏదైనా బాగా చేస్తారని చెప్పుకోవటంలో దోషం లేదు, సమయము సందర్భం వచ్చినప్పుడు. కానీ అస్సలండి అంటూ చెప్తారు చూసారా, అంటే మీ యొక్క సంభాషణలో మీకు వ్యామోహం ఉందో లేదో మీకే తెలుస్తుంది. ఇది వేరేగా ఎవరో చెప్పక్కర్లేదు, మనము అనక్కర్లేదు, మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ గోల్ అంతా సంపాదన, ఆ సంపాదించిన దాన్ని ఏం చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇక దానికోసం సరే చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఎల్ఐసీలు, బ్యాంక్ పాలసీలు, అది ఇదని, సరే ఇలా రకరకాలుగా నానా గోల. మనం ఒకటి చేస్తే ఇంకోటి ఇంకోటి అంటారు. ఇలా ఈ విధంగా చాలా రకంగా శక్తి అంతా అడుగంటి పోతుంది అన్నాడు ఆయన. అంటే ఆ తెలివితేటలన్నీ దాంట్లోనే పోతాయి. కేవలం తెలివితేటలనే కాదు, ఈయన శక్తి అని చెప్పారు అంటే అర్థము ఇక సమయం అంతా అందులోనే లగ్నం అయిపోయింది. ఇక ఏ మాత్రం కూడా ఇది లేదు. సంపాదన పిచ్చి బానిసను చేస్తుంది. మరి అంతే కదా, మీరు సంపాదించాలి అంటే ఒకరికి తలోకి ఉండాలి. మీరు ఆ తలోకి ఉండాల్సిందే కదా, తప్పదు. వాడిని కాకపట్టాలి. నీకు ప్రమోషన్ రావాలంటే బాసుని కాకపట్టాలి. వాళ్ళు చెప్పింది చేయాలి. ఒక్కొక్కసారి అధర్మం చేయాల్సి వస్తుంది. ఆ అధర్మం నిన్ను వదిలేస్తుందా, తర్వాత పట్టి పీడిస్తుంది. అప్పుడు నీకు సంపాదన ఇస్తుంది, చక్కగానే ఉంటుంది. సంపాదించినప్పుడు ఆహా ఓహో అని అంటావు, బాస్ అంత గొప్పవాడు లేడు అంటావు. కానీ నీ చేత అధర్మం చేయించి నీకు డబ్బు సంపాదించిన అతను అనుభవిస్తాడో లేదో తర్వాత సంగతి. కానీ నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి చూడండి, పిచ్చి, ఆ సంపాదన పిచ్చి బానిసలు చేస్తుంది. ఎక్కడో అక్కడ నువ్వు అడిగి ఉండవలసిందే కదా, నువ్వు సంపాదించాలి అంటే. నువ్వు ఒక సొంతంగా ఒక కంపెనీని పెట్టుకున్నా, సొంతంగా ఎలా పెట్టుకున్నా, అక్కడైనా నువ్వు నీ కంపెనీ నడవాలంటే ఎవరో ఒకరిని బతిమాలాల్సిందేగా. నీ సబార్డినేట్స్ అనుకోండి, మీ వర్కర్స్ తో నువ్వు అహంకారంగా చేయడానికి లేదు కదా. చూడండి, ఎక్కడో అక్కడ సంపాదన అనేది మిమ్మల్ని బానిసలు చేస్తుంది. అదే మీరు పరమాత్మ యందు మనసు లగ్నం చేస్తున్నారనుకోండి, మిమ్మల్ని బానిసలుగా కాదు, మిమ్మల్ని ఎక్కడున్నా సరే రాజులుగానే ఉంచుతుంది. మీరు ప్యూన్ అయినా సరే మిమ్మల్ని రాజుగానే ఉంచుతుంది. ఎక్కడ మిమ్మల్ని ఇచ్చేయని ఇవ్వడు ఆయన. ఎందుకంటే పరమాత్మ మీరు. మీరు పరమాత్మ అయ్యాక మీరు ఒకళ్ళకి బానిసగా ఉండవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? మీరు ఏది చేస్తున్నా సరే మీరు అలాగే ఉంటారు. సంపాదించటం, వదిలిపెట్టడం బాహ్య చర్యల వలె కనిపిస్తాయి, కానీ అంతరంగంలో త్యాగం తెచ్చే మార్పు అనూహ్యంగా ఉంటుంది. అటువంటి హృదయం మాత్రమే త్యాగం యొక్క ఔన్నత్యాన్ని, ఇవ్వటమే ఆనందం అనే ఋషివాక్యముల గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. అందరికి ఇస్తారేంటండి సంపాదించి? అమ్మో, నా పిల్లలు, నా మనవాళ్ళు, దాన ధర్మాలు అందరూ చేయగలుగుతారా? ఉన్నంతలో దానం చేయటం అని కానీ అవన్నీ జరుగుతాయా? అబ్బే, ముందు మనకు ఉందా లేదా అని ఆలోచిస్తారు. దాన్ని దాచుకుని తన పిల్లలు ఎలా, రకరకాలు, ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క రకం, అందరూ ఒక రకంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఆ సంపాదన పట్ల, ఆ సంపాదనని పంచటం పట్ల, అంటే ఇవ్వటం పట్ల, సంపాదనే కాదు వస్తువులను కూడా. ఇక్కడ సంపాదన అంటే కేవలం డబ్బనే కాదు, మీ దగ్గర ఉన్న వస్తువులు కానివ్వండి, మీకు అవసరం లేని వస్తువు దానం చేయడానికి కూడా మనసు ఒప్పదు కొంతమంది. ఇది మీకు నిరుపయోగం, మీరు వాడలేదు ఎన్ని సంవత్సరాల నుంచి, అయినా చూడండి ఆ వస్తువు వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని ఇద్దామన్న మనసురా. ఇవ్వటంలో ఉన్న ఆనందం అందరికీ తెలియదు. అంటే ఇక్కడ ఎన్నో రకాలు. కాబట్టి ఆ పిచ్చి, నాది అన్న పిచ్చి, అది మిమ్మల్ని ఎప్పుడు అందరికి బానిసలుగానే ఉంచుతుంది.
అంటే మనకు అవసరం లేని వస్తువుని వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు వారికి ఇవ్వటంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉంది? అమ్ముకోవడంలో ఉన్న ఆనందం ఉంటుందండి. ఇచ్చిన ఆనందానికి అమ్ముకున్న దానికి తేడా లేదు. కాబట్టి ఇలా రకరకాలు ఎవరి అనుకూలతను బట్టి వారు కానండి, ఎవరి మనసుని బట్టి వాళ్ళు కానండి. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అటువంటి హృదయం మాత్రమే, అంటే ఈ త్యాగంలో కానీ ఇవ్వటంలో ఉన్న ఆనందం తెలిసిన హృదయం మాత్రమే ఆ ఔన్నత్యాన్ని, ఇవ్వటమే ఆనందం అనే ఋషివాక్యముల గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంది. కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు లాంటి మహావాక్యాలను శంకరుల వంటి మహాత్ములు మాత్రమే ప్రవచించగలరు. కాబట్టి ఉన్నదానిలో తృప్తి, ఏది లభిస్తుందో అదే, ఎప్పుడు లభిస్తుందో అదే, దానికోసం పెద్ద ప్రయత్నాలు కానీ ఇంకోటి కానీ అలా ఏదీ లేకుండా ఉండటమే. విశాల దృక్పథమును, సత్యాన్ని ఆమోదించగలిగిన వ్యక్తుల ఆలోచన విధానాన్ని ఇటువంటి వాక్యములు లోతుగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ లోతుగా అంటే అర్థము అంతరంగంలోంచి వాళ్ళలో మార్పు వస్తుంది, వెంటనే వస్తుంది, ఎప్పుడో తర్వాత ఎప్పుడో కాదు, వెంటనే నిజమే కదా, ఇది నాకు అవసరం లేని ఈ వస్తువులను నేను ఎందుకు ఇంకా దాచుకుంటున్నాను, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది, అది వారికి ఇచ్చేయవచ్చు. అది ఏదైనా సరే, ఇంట్లో వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా. వారిలోని ప్రాపంచికత తునాతునకలైపోతుంది. చూసారా, ప్రాపంచికత అంటే ఆ నేనే, నాది, నేను, నా వాళ్ళు, వీళ్ళకి వాళ్ళకి, వీళ్ళని ఉద్ధరించడానికి. ఎవరిని ఉద్ధరిస్తున్నావు నువ్వు? నీ వాళ్ళని ఉద్ధరిస్తున్నావు. మీరు అనవచ్చు, ఏమంటే నేను దాన ధర్మాలు కూడా కొన్ని చేశానండి. కొన్ని ఎందుకు చేసావు, అన్ని ఎందుకు చేయలే? ఎందుకు నీ వాళ్ళకంటూ ప్రత్యేకంగా నువ్వు దాచావు? ఇంతకన్నా దీన స్థితిలో ఉన్న వాళ్ళు బోడు మంది ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు ఉద్ధరించట్లేదు నువ్వంటే సమాధానం ఉంటుందా? సమర్థింపే ఉంటుంది. ప్రాపంచికత తునాతునకలైపోతుంది. సాధారణ జనులు అన్ని రకాల అర్ధరహిత భావాలను పరమసత్యాలుగా స్వీకరిస్తారు. సాధారణ జనులు అన్ని రకాల అర్ధరహిత భావాలు, సమర్థింపులు చెప్తున్నాను కదా, రకరకాల సమర్థింపులు, ఇక దానికి పేర్లు పెట్టక్కర్లేదు, ఎన్నో రకాల ఇవి ఉంటాయి, పరమసత్యాలుగా స్వీకరిస్తారు. వ్యాపారం ఒక కర్మ, వ్యాపారానికి ఫలము సుఖం కానీ దుఃఖం కానీ అవుతుంది. కానీ వ్యాపారి లాభ నష్టాలను ఫలం అనుకుంటాడు. సంతోషమును కలిగించలేని వ్యాపారము లాభదాయకంగా ఉన్న శ్రమతో ఉంది కదా, అందువల్ల దాని ఫలం దుఃఖమే. ఎంతమంది వ్యాపారవేత్తలు జీవితాన్ని ఈ దృక్పథంతో పరిశీలిస్తారు. కష్టం లేకుండా మీకు డబ్బు ఎలా వచ్చిందండి? ఏమి రాదు. ఆ శ్రమని వాడు అనుక్షణం గుర్తిస్తూనే ఉంటాడు. డబ్బు వచ్చినప్పుడు ఒక్క క్షణం మర్చిపోవచ్చు గాక, కానీ నువ్వు ఎంతమందికి తల ఊగి ఉన్నావు, ఎంతమంది దగ్గర చేతులు కట్టుకున్నావు, ఎంతమంది దగ్గర నువ్వు ఇహ చెప్పక్కర్లేదు కొన్ని. అంటే ఎన్ని రకాలుగా నువ్వు అవమానాలు పొందిన తర్వాత నీకు ఈ డబ్బు వచ్చింది. అది రకరకాలుగా ఉండవచ్చు, అన్ని రోజుల్లో నీకు రెస్పెక్టే దొరకలేదు, అవమానాలు కూడా జరిగాయి. అవకాశం ఉన్నప్పుడు అవమానాల నుంచి పారిపోతాను, ఎందుకంటే రెస్పెక్ట్ కోరుకుంటుంది నేను అని. ప్రాపంచకం బాహ్యం. అసలు ఎందుకు నేను ఈ మానవమానాలు నాకు ఎందుకు? అసలు ఇప్పుడు నాకు ఏం అవసరం ఇంకా సంపాదించవలసిన ఆవశ్యకత ఏంటి? నాకు పరబ్రహ్మం తెలిసాడు, తెలిసిన తర్వాత నేను ఎందుకు ఈ సమయాన్ని వృధా చేస్తున్నాను ఇంకా సంపాదన? ఎందువల్ల నేను ఇంకా ఆ పరబ్రహ్మం ఎందు లయం అవ్వలేదు అని ఆలోచించాను. మనసు అక్కడ లగ్నమైందని చెప్తారు, నిజంగా స్వచ్ఛంగా చెప్పండి, నిజంగా మీ మనసు పరమాత్మ ఎందు లభ్యమైతే సంపాదన కోసం పరుగులు పెడతారా? ఆలోచించుకోండి, ఎవరికి వారు ఆలోచించుకోండి. నిజంగా సంపాదన కోసం మీరు పరుగులు పెడుతున్న వాళ్ళైతే మీ మనస్సు పరమాత్మ ఎందు లగ్నమైనట్టు ఎలా అవుతుంది? మీరు అనుకుంటున్నారు అంతే, అదే సమర్థింపు. చెప్పారుగా భావన, మీరు భావిస్తున్నారు అలాగంతే, నా మనసు పరమాత్మ ఎందే ఉంది.
నిజంగా పరమాత్మ యందు ఉన్న వాడికి సహజ వైరాగ్యము లభించి తీరుతుంది. వాడు అసలు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. పరమాత్మ ఉన్నాడు నా కోసం అంటాడు, అంతే తప్ప కథలు కాకరకాయలు చెప్పడు. సమర్థింపుల జోలికి వెళ్ళడు, ఎవరినో ఉద్ధరించాలని చెప్పడు, ఏది అనడు అసలు. చెప్తున్నారు అంటే నేనే చెప్తోంది, నేను ఉన్నాను అంటోంది. ఆ నేనునే సంపాదన వైపు పరుగు పెట్టిస్తుంది తప్ప వేరేది కాదు. కాబట్టి ఫలితం దుఃఖమే. కౌపీన పంచకం లాంటి ఈ గ్రంథాన్ని చదవటానికి సత్యాన్ని యథాతథంగా ఆమోదించగలిగే మనసు అత్యంత ఆవశ్యకం. పరమసత్యాన్ని అంగీకరించాలి. ఏకత్వం అంటే అదే, యోగం అంటే పరమసత్యాన్ని అంగీకరించటమే. ఇవి కఠినంగా ఉంటాయి, ట్రూలీ స్పీకింగ్ లాగా మనసుని బాధిస్తాయి. ఏం కాదు అని సమర్థింపులకు వెళుతాయి. సమర్థింపులకు వెళ్ళిన వాళ్ళకి పరమసత్యం ఎప్పటికీ అర్థం కాలేదని అర్థం. నిజంగా నీకు పరమసత్యం అర్థమైతే నువ్వు నిజంగా వివేక విచక్షణలతో ఆలోచిస్తావు, ఎందుకు నేను పరుగులు పెడుతున్నాను, ఇంకా ఎందుకు నాకు ఈ బానిసత్వం, అంటే సంపాదన దేనికి, నేను చెయ్యాలా అక్కర్లేదా నువ్వు నిర్ణయించు స్వామి అనే ధైర్యం మీలో ఉన్నదా? స్వామి నాకు ఇలా ఉండాలని ఉంది, నేను ఇంకా సంపాదించాలా, ఇంకా నేనేమన్నా కోరుకోవాలా, ఏం చేస్తా, ఇగో నా నా యొక్క జీవితాన్ని నీ పాదాల వద్ద పెట్టాను అని అనే ధైర్యం ఉన్నదా చెప్పండి. ఆ ధైర్యం ఉన్నవాడే అసలైన విరాగి. ధైర్యంగా స్వామి నీవు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అనే ధైర్యం ఉన్నదా? అనగలుగుతున్నారా పరమాత్మతో? గురువుతో కాదులేండి, గురువుతో అంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం కదా, గురువు ఎదురుగుండా ఉండి మాట్లాడతాడు, పరమాత్మ అంటే ఎదురుగుండా మాట్లాడతాడు. కాబట్టి గురువుతో అనే ధైర్యం ఎలాగో ఉండదు. కనీసం పరమాత్మతో మీరు అనగలిగారా, అనగలుగుతారా? నేను కేవలం ఉద్యోగాల వాళ్ళనే అనట్లే, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా. ఇంకా నాకేమీ అక్కర్లేదు స్వామి, నువ్వు ఏది ఎలా ఇస్తే అలా స్వీకరిస్తాను, ఈ జీవితం ఇంకా నీదే అని ధైర్యంగా అని నిశ్చయ బుద్ధి కలిగి ఉంటే మీలో బాధ కానీ మీకు అసలు ఏదైనా ఎందుకు కలుగుతుందండి? ఇంకా అసలు ఏమన్నా ఉంటేగా కలగడానికి. ఏది లేదని మీరు అంటున్నప్పుడు ఇంకా మీకు బాధ కలిగించే విషయం కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుంది? భావాతీతులైపోతారు అప్పుడు. కాబట్టి మనస్సు అత్యంత ఆమోదించగలిగే మనస్సు అంటే ఆ స్థిర బుద్ధి. కాబట్టి సంపద గురించి అందరికీ ఉండే అభిప్రాయం తప్పు. మరి సంపద అంటే ఏంటి? విషయముల పట్ల వైరాగ్యమే నిజమైన భాగ్యము. సంపద ఎప్పుడో చెప్తున్నాం, శుభము అంటే తర్వాత అదృష్టం అని ఇందాక వచ్చింది, అది మర్చిపోయి ఎప్పుడోనే చెప్పారు వశిష్ఠుల వారు. అసలు అదృష్టాలు అంటే లేవురా, అదృష్టం అంటే ఏమిటండి? నీకు నచ్చింది జరిగితే అదృష్టం అంట, నీకు అనుకూలమైంది జరిగితే ఆహా అదృష్టం అంటాం. ఎవరికైనా అలా జరిగితే అంత నీ అదృష్టం లేరా అంట. అదే ఇష్టం లేని జరిగితే ఎవరన్నా అదృష్టం అంటారు? ఏదో రెండు దురదృష్టం అంటారు. ఆయన ఎప్పుడు చెప్పాడు ఆ రెండు లేనే లేవన్నాడు. దేవుడే లేడన్న వాడికి ఇంకా దురదృష్టం అదృష్టం ఎక్కడి నుంచి వచ్చాయని? ఉన్నది బ్రహ్మమే, దేవుడు లేడంటే అక్కడ ఆయన్ని కించపరుస్తున్నట్టు కాదు. ఒరే ఉన్నది పరబ్రహ్మమేరా, ఆయన ద్వారా సృష్టించబడ్డ వాళ్ళే. నువ్వెలా సృష్టించబడ్డాడో దేవుళ్ళు అలాగే. కాబట్టి నీలో వ్యామోహం ఉన్నంతకాలం నువ్వు పూజించక తప్పదు. సంపాదన పట్లానండి, విషయాల పట్లానండి, ఏదైనా సరే ఎవరైనా సరే. ఇక్కడ సంపాదన అంటే కేవలం ఉద్యోగం అనే కాదు నా ఉద్దేశం. ఇంట్లో ఉండి కూడా సంపాదిస్తారు కదండి, ఏంటంటే కిట్టి పార్టీలు, చిట్టీలు, ఇంకా రకరకాలు అనుకోండి. సంపాదన అంటే మీరు కూడా చీరలు, నగలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా రకరకాలుగా. సరే, ఇదంతా కూడా విషయముల పట్ల వైరాగ్యమే నిజమైన భాగ్యం. కాబట్టి విషయాలు అంటే అన్ని వస్తాయండోయ్. విషయ సుఖముల నుండి వెనుతిరుగుట
ఇంద్రాది దేవతలకైనా కష్టమే. మనం వైరాగ్యాన్ని జీవితంలో సాధన ద్వారా సంపాదించి భోగాలను దూరం పెట్టాలి. అప్పుడు మనకు ప్రాప్తించేదే నిజమైన భాగ్యం. భోగలాలసకు గురైతే మనం క్రమంగా విషయ సుఖాలకు బానిసలవుతాం. మనం బద్దులమయ్యే మార్గం ఇది. క్రమంగా పతనమవుతాం. ముందుగా భోగములను చూసి ఆకర్షించబడి వాటిలో తగులుకొని తర్వాత వాటిని సంపాదించి వాటికి బానిసలవుతారు. వైరాగ్యం వ్యక్తిని వీటి బారి నుంచి రక్షిస్తుంది. మనం హాయిగా ఉన్నామని తెలుస్తూ ఉంటుంది. విషయ సుఖముల పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ, వాటిని సంపాదించాలనే కోరిక వీరికి ఉండదు. యథాలాపంగా లభించినా ఆకర్షించబడరు. అది ఏ వైరాగ్యం, అది ఏ భాగ్యం. సృష్టికర్త అయినను తన సృష్టి పట్ల ఆసక్తికి గురి అయినచో అతను కూడా బాధాదస్తుడవుతాడు. అందువల్ల వైరాగ్యము సృష్టికర్తకు కూడా అవసరమే. మన మాట చెప్పాలా, జీవన సాఫల్యతకు వైరాగ్యం అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మీ అందరి జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం పట్టి చెప్పాడు ఆయన. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇందులో ఎక్కడా కూడా హిడెన్ ఇవి లేవు కదా. అంటారు కదా హిడెన్ ఆబ్జెక్ట్స్, హిడెన్ ఇవి లేవు ఇక్కడ. అన్ని కూడా ఓపెన్ గానే చెప్పాడు ఆయన. గ్రహించిన వారికి గ్రహించినంత మనస్సు దృఢంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ వైరాగ్యం సంభవిస్తుంది. అంతేగాని శ్మశాన వైరాగ్యం లాగా విన్నప్పుడు ఉండి తర్వాత లేచాక మాని లేదనుకోండి, అది వైరాగ్యం అని అనరు, అనకూడదు కూడా. ఎలా అంటారండి దాన్ని వైరాగ్యం అని అనే సాహసం చెయ్యరాదు అసలు. అంటే ఇక్కడ వైరాగ్యము అంటే సహజ సిద్ధంగా లభించేది. ఏది లభించినా ఓకే, లభించలేదు ఓకే, లభించినా ఒకేలాగా. అంటే వాడి మనస్థితి రెండింటి పట్ల ఒకేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది అసలైన వైరాగ్యం. నిజంగా నువ్వు అలా ధైర్యంగా ఉండగలుగుతావా, నాకేమీ అక్కర్లేదు, ఏది లభిస్తే అదే, నేను దాని గురించి ప్రయత్నం చెయ్యను అని మీరు అనుకోగలగా. నేను ఇంతకుముందు చెప్పాను, పర్వాలేదు ఉన్నప్పుడు మీరు కొనుక్కోండి, పర్వాలేదు భర్తలను అడిగితే తప్పు లేదు, అవన్నీ కూడా నేనే చెప్పాను. కానీ నిజంగా వైరాగ్యం ఉన్నవాళ్ళు అది కూడా అడగరు. నిజమైన వైరాగ్యం ఉన్నవారు ఏది అడగక్కర్లేదు. వాళ్ళకి ఏదైనా వాడేదైనా వస్తువు వారి దగ్గరకు వస్తుందని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. బోధనలో చాలా సార్లు వచ్చింది, నీదైన వస్తువు నీ దగ్గరికి వచ్చి తీరుతుంది, అది ఏదైనా అని కూడా చెప్పాను. ఈ మధ్యలో బంగారం అని కూడా చెప్పాను. కాబట్టి నిజమైన వైరాగ్యం ఉన్న వాళ్ళు ఇది కావాలి అది కావాలని అడగవలసిన, అంటే తన కోసం అని. గృహస్థు అన్న తర్వాత ఇంట్లో సరుకులు చెప్పాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది. కాబట్టి మరి అది మీరు ప్రయత్నంతో చేసుకోవాల్సిన ఆహారం కదా, అందుకని అందులో దోషమే లేదు. కానీ పర్సనల్ అంటారు కదా, ఇది కావాలి, ఈ వస్తు ఇది నాకు, అది ఏదైనా సరే ఓకే. ఉన్న వస్త్రములు చిరిగిపోయాయి లేకపోతే ఏదీ లేదు, అప్పుడు దాని గురించిన అంటే అవతల వాళ్ళకి తెలియనప్పుడు చెప్పడంలో దోషం లేదు. సరే వాళ్ళు ₹1,00,000 నాకు బోనస్ వచ్చింది అని అన్నప్పుడు ఏం కావాలి అన్నప్పుడు మీరు అడగచ్చులో దోషం. కానీ అది అడిగిన తర్వాత వాళ్ళు కొనమంటే బాధపడను. అంటే ఎందుకంటే అసలు ఏది లేకుండా ఉంటే గొడవే లేదు. వచ్చేదైతే నిజంగా తెచ్చే వాళ్ళైతే వాళ్ళే తెస్తారు, కొనిచ్చే వాళ్ళైతే అడగగానే కొనిస్తారు. సో ఇదంతా రకరకాలు. ఆశించటం జరిగిందా గోల మొదలు. కాబట్టి ఆశించటం లేకుండా ఎవరైతే చక్కగా చేస్తారో వారందరికీ పరమ వైరాగ్యము ఆయనే ప్రసాదిస్తాడు. ఎందుకంటే వైరాగ్యం మీరు అనుకుంటే రాదు, ఆయనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయన ప్రసాదించాలి అంటే మీరు ఈ సాధన చేయాలి, బాహ్య విషయముల పట్ల విముఖత ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కొంత విముఖత లేకపోతే మీకు ఎలా జరుగుతుందండి, జరగనే జరగదు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా
ఆ యొక్క వైరాగ్యాన్ని ఆచరణలో పెట్టండి. ఆ యొక్క కౌపీనవంత కలు భాగ్యవంత అన్న శంకరుల మాటని ఎవరికి వారు నిజం చేసుకోండి. శుభం భూయాత్.